నమస్కారం నమస్కారం ఆల్ ద మెగా ఫ్యాన్స్కి స్వాగతం సుస్వాగతం. అలాగే మాస్కా దాస్ విశ్వక్సేన్ ఫ్యాన్స్కి స్వాగతం సుస్వాగతం. సినిమా అభిమానులకి స్వాగతం సుస్వాగతం. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే మా కళామ్మ తల్లి. మా కళామ్మ తల్లి ముద్దు బిడ్డలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీం అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియాకి, ఫ్యాన్స్కి సాదర స్వాగతం సుస్వాగతం. ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చేటువంటి ఒకే ఒక పదం మేకప్. మేకప్ మేకప్ నచ్చనటువంటి ఒకే ఒక పదం ప్యాకప్. ప్యాకప్ ప్యాకప్ అసలు మేకప్లో ఉండేటువంటి ఇంట్రెస్ట్, మేకప్లో ఉండేటువంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా కలగలిపి ఈరోజు రామ్ నారాయణ్ గారు అండ్ సాహో గారపాటి గారు ఒక సినిమాని మనకు అందిస్తున్నారు అంటే ఇది ఎంత గొప్ప విషయమో చెప్పండి. శ్రీమతి అర్చన గారు ప్రెజెన్స్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన, సాహో గారపాటి గారు నిర్మాతగా, అండ్ మన రామ్ నారాయణ్ గారి డైరెక్షన్లో, లియోన్ జేమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, మన రిచర్డ్ ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీతో, సాగర్ గారి ఎడిటింగ్తో, బ్రహ్మకడలి గారు అద్భుతంగా చేసినటువంటి ప్రొడక్షన్ డిజైనింగ్తో మన ముందుకు రాబోతున్న మాస్కా దాస్ అండ్ ఆకాంక్ష శర్మ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసింది. వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు లైలా మెగా మాస్ ఈవెంట్కి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మెగా మాస్ ఈవెంట్కి ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్గా, ప్రత్యేక అతిథిగా రాబోతున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి ముందుగానే ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఈరోజు ఈవెంట్ స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. మన లైలా మెగా మాస్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, మై డాక్టర్ స్ప్రే, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, అండ్ our associate sponsors are Hypro Diagnostics, music is on Jungly Music, event is organized by UV Media Entertainment at your doorstep, and our PROs are Vamsi Shekhar. So congratulating the complete team, ఇందులో ఉండేటువంటి ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్స్, అలాగే DOP, ఎడిటర్, ఆల్ ద టెక్నీషియన్స్. అండ్ నేను ఈరోజు ఒక మేకప్ అకాడమీ పెట్టాను. ఈరోజు మాత్రమే, కేవలం ఈ 6 to 9 మాత్రమే ఈ మేకప్ అకాడమీ రన్ అవుతుంది. ఎవరైనా మేకప్ వేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు దయచేసి రాకండి. మేకప్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు మాత్రం మా వచ్చినటువంటి టెక్నీషియన్స్ దగ్గర నుంచి టిప్స్ నేర్పిస్తాం. అంటే ప్రైమర్ అంటే ఏంటి, ఫౌండేషన్ అంటే ఏంటి, కన్సీలర్ ఏంటి, హైలైటర్ ఏంటి. అబ్బాబాబాబా, ఆడపిల్లలు ఏదో మేకప్ చేసుకుంటున్నారంటే ఈజీ అనుకుంటున్నారయ్యా. అసలు ఎంత కష్టమో తెలుసా. మేకప్ కిట్ని మొత్తం మా హ్యాండ్ బ్యాగ్లో ఆల్మోస్ట్ ప్రపంచాన్ని క్యారీ చేసినట్టుగా క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాంటి మేకప్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని లైలా February 14th రిలీజ్ అవ్వబోతుంది. సింగిల్స్ అందరూ కలవండి థియేటర్స్లో అని విశ్వక్సేన్ ఆల్రెడీ చెప్పేశాడు. మరి సింగిల్స్ రెడీగా ఉన్నారా కలవడానికి? సింగిల్స్ మాత్రమే కాదు, జంటలు కూడా వెళ్ళి కలవచ్చు, ఫ్యామిలీస్ కూడా కలవచ్చు. లైలాని February 14th థియేటర్లోకి వస్తుంది. కానీ ముందుగా మనం ఒకసారి లైలా టీజర్ని చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద టీజర్ ఆఫ్ లైలా ప్లీజ్. February 14th releasing in theaters. I am sure it's going to be a hilarious entertainment film. ఎందుకంటే ఈ సినిమాలో మనకి విశ్వక్సేన్ గారు అండ్ అలాగే ఆకాంక్ష మాత్రమే కాకుండా చాలా పెద్ద తారాగణమే ఉంది. ఆల్రెడీ చాలా మంది వచ్చి ఇక్కడ మన ముందర కూర్చొని ఉన్నారు. 30 years పృథ్వీ గారు ఇక్కడ మన ముందరే ఉన్నారు. ఆయన ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చెప్పక్కర్లేదు. అలాగే పెళ్లి పృథ్వీ గారు ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు యానిమల్ పృథ్వీ గారు కూడా అయిపోయారు. సో పృథ్వీ గారి ఎంటర్టైన్మెంట్ వేరే రేంజ్లో కనిపించబోతుంది. వీటన్నిటితో పాటు పాపం చాలా పెద్ద బకరా అయినటువంటి మన అభిమన్యు సింగ్ గారు ఈ సినిమాలో లైలాకి ట్రాప్లో పడిపోయినట్టున్నారు. సార్, మీ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని మాకు చాలా ఆకాంక్షగా ఉంది. ఓకే, సో ఈ సోను మోడల్ ఎలా లైలాగా మారింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం సినిమా వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒక చిన్న గ్లిమ్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. బట్ బిఫోర్ దట్, వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్ ఫర్ హ్యావింగ్ మేడ్ దీస్ ఈవెంట్స్ హ్యాపెన్ సో వెరీ వెల్. స్పాన్సర్స్ లేకపోతే మనకి ఈవెంట్స్ ఇంత అద్భుతంగా జరగవు. సో వాళ్ళకి ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. లైలా మెగా మాస్ ఈవెంట్ ఇస్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, మై డాక్టర్ స్ప్రే, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, అండ్ our associate sponsors are Hypro Diagnostics, music is on Jungly Music, event is organized by UV Media Entertainment at your doorstep, and our PROs are Vamsi Shekhar. Okay, so let's have ఒక స్పెషల్ వీడియో. సోను మోడల్ లైలాగా ఎలా మారారు చూద్దామా? రెడీయా? హలో 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 ఓకే, చూద్దాము. విశ్వక్ అసలు ఆ ఫీమేల్ గెటప్లో అదిరిపోయాడనే చెప్పాలి. మేకప్ కూడా భలే అతుక్కుంది. అసలు
నాకు అందం అతుక్కున్నట్టుగానే మేకప్ అతుక్కుంది విశ్వక్కి. అంతే, మాలాంటి యూత్కి అలాగే ఉంటుంది. అండ్ ఈరోజు మాలాంటి యూత్ ఇంకా చాలామంది ఇక్కడ విచ్చేశారు కాబట్టి వారిలో ఒకరిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాం. నాకు తెలిసి విశ్వక్ని సోను మోడల్ టు లైలా, విశ్వక్ను సోను మోడల్ టు లైలాగా చూసినప్పుడు ఎక్కువగా ఆనందించిన వ్యక్తి ఎవరు ఉన్నారో తెలుసా? ఎనీబడి, ఎనీ గెసెస్? లైలాగా చూసినప్పుడు ఎక్కువగా ఆనందించినటువంటి వ్యక్తి ఎవరు? ఎనీబడి, ఎనీ గెసెస్? ఎవరైనా? అయ్యో, విశ్వక్ని లేడీ గెటప్లో చూసినప్పుడు ఎవరు ఎక్కువగా ఆనందించి ఉండుంటారు? చెప్పమ్మా, చెప్పు. ఎవరో చెయ్యెత్తారు, నా లాస్ట్ బెంచ్ స్టూడెంట్, నా బంగారు కొండ. చెప్పు. డైరెక్టరా? ప్రొడ్యూసరా? కాదు, అందరూ పప్పులో కాలేశారు. వాళ్ళ అమ్మగారు ఇక్కడే కూర్చొని ఉన్నారు. నాకు తెలిసి విశ్వక్ని ఆ గెటప్లో చూసినప్పుడు చాలా ఎక్కువగా ఆనందించి ఫోటోలు తీసుకొని మురిసిపోయింది వాళ్ళ అమ్మగారు, అలాగే వాళ్ళ సిస్టర్ ఇద్దరు అని విశ్వకే ప్రత్యేకించి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి సోను మోడలా లైలానా ఎవరు డాన్స్ బాగా చేశారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే భాను మాస్టర్ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆయన సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు. కంగ్రాచులేటింగ్ హిమ్ అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్ మాస్టర్ భాను మాస్టర్. మాస్టర్, ముందుగానే హ్యాపీ వ్యాలంటైన్స్ డే మాస్టర్. February 14th మన సోను మోడల్ వస్తున్నారు. కానీ దానికన్నా ముందు మా అకాడమీ ఉంది మాస్టర్. మీరు ఏదైనా ఒకటి పిక్ చేసుకోవచ్చు, ఒక ఐటమ్. అక్కడి నుంచి మా దగ్గర ప్రైమర్లు, ఫౌండేషన్లు, లిప్స్టిక్లు, స్టిక్లు, అద్దాలు ఏమైనా ఉన్నాయి. ఏదైనా ఒక ఐటమ్ పిక్ చేశారంటే దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే, కమాన్ మాస్టర్. అద్దం పికప్ చేసుకున్నారు. రండి. మాస్టర్, అద్దం ఎందుకు పికప్ చేశారంటారు? చెప్పండి, ఎందుకు పికప్ చేసుకున్నారు మాస్టర్ అద్దం? ఎందుకు? మొహం చూసుకోవడానికి. బాబా ఏం ఆన్సర్లు ఇస్తున్నారయ్యా సార్. ఈ మిర్రర్ లాగా ఇండస్ట్రీలో ఇదేంటి ఇంత అందంగా ఉన్నాను నేను? మందంగా కాదు, ఇంత అందంగా ఉన్నానేంటి నేను? రైట్ సైడ్ నుంచి చూస్తే కొంచెం శ్రీదేవి గారు లాగా, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే త్రిష. ఓకే, ఇది పక్కన పెడదాము. మీ మిర్రర్ ఇమేజ్ లాగా ఎవరు అనిపిస్తారు? అంటే మీలాగే బాగా వర్క్ చేస్తూ, హార్డ్ వర్క్ చేస్తూ, సేమ్ కైండ్ ఆఫ్ మిర్రర్ ఇమేజింగ్ మీకు ఎవరు అనిపిస్తారు? ఇండస్ట్రీలో కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ ఎవరినైనా మీరు చెప్పొచ్చు, ఎందుకంటే మీరు మిర్రర్ పికప్ చేశారు కాబట్టి. హూ ఈజ్ యువర్ మిర్రర్ ఇమేజ్? అనిల్ రావుపూడి సార్. అనిల్ గారు. నెక్స్ట్ మన సాహో గారపట్టి గారి సేమ్ బ్యానర్లోనే అనిల్ రావిపూడి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రాబోతోంది. సో కొద్దిసేపట్లో వాళ్ళిద్దరు కూడా వస్తారు. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో అనిల్ రావిపూడి గారు, ఓకే, డన్. ఇంతకీ లైలా డాన్స్లో ఎలా చేసింది? అద్దరు కొట్టింది మామూలుగా. ఇంకో లైలా చేసిందా? లైలానే చేసింది. ఓకే, లైలాలో విశ్వక్ గారు ఇరగదీశారు. ఓకే, సాంగ్ బ్యాలెన్స్ ఉంది, రిలీజ్ అవ్వలేదు. అటక్ మటక్ అని. అటక్ మటక్ జటక్ మొత్తం. ఓకే, సరే, మీరేం చెప్పాలనుకుంటున్నారో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్లీజ్ మాట్లాడండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లైలా 14th ఫిబ్రవరికి వచ్చి మీ అందరినీ అలరించబోతుంది, ఎంటర్టైన్ చేయబోతుంది. మజా ఉంటుంది సినిమా. రామ్ నారాయణ గారు డైరెక్టర్ ఇరగదీశారు. విశ్వక్ భాయ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ యాజ్ సోను మోడల్. అండ్ లైలాలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ట్రైలర్లో మనం చూస్తున్నాము. అండ్ సావు గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఈ ప్రాజెక్ట్లో అన్ని సాంగ్స్ చేయించినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. పక్కా నో డౌట్ బ్లాక్ బస్టర్ ఉంటుంది ఇది, నో డౌట్. దాంట్లో చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలా ఎలా వెళ్ళిపోతారు? ఇప్పుడు నేను మేకప్ అకాడమీ పెట్టాను కాబట్టి ఈ రోజు వరకే నేను అక్కడ ఉండేటువంటి ఆ ఐటమ్స్ గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. మరి మీరు కొరియోగ్రాఫర్ కాబట్టి మీరు కొన్ని స్టెప్స్ మాకు నేర్పించాల్సిందే. ఆ కొన్ని స్టెప్స్ మీరు నాకు నేర్పించడం కాదు, పృథ్వీ గారికి, అభిమన్యు సింగ్ గారికి, 30 years పృథ్వీ గారికి. పృథ్వీ గారు, మీ రీల్స్ కూడా చూసాం, మీరు కూడా బాగానే స్టెప్పులు వేస్తున్నారండో. ఏదో ఒక్కసారి పాట ప్లే చేయండి, ఈ లోపల వార్మప్ అవుతుంది. ఒక్కసారి రిక్వెస్టింగ్ గారు పృథ్వీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అభిమన్యు సింగ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ పృథ్వీ గారు ప్లీజ్ రావాల్సిందే మీరు. This step he is going to teach you, the hook step. ఇది చాలు 10 times వేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ పృథ్వీ గారు, అండ్ థ్యాంక్ యూ అభిమన్ గారు, థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ.
ఇప్పుడు మనం ఒక సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాము. అదే మొత్తం డాన్స్ కాదు కానీ కొంచెం లైట్ ప్రోమో లాంటిది ఒకటి చూసాం. అంతా ఇప్పుడే చూసేస్తే ఎలాగమ్మా? ఫిబ్రవరి 14th థియేటర్కి వెళ్ళి మనం సినిమా మొత్తం చూసి ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడు ఇంకొక సాంగ్కి సంబంధించిన లిరిక్ రైటర్ పూర్ణాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్యూటిఫుల్ సాంగ్స్ని రాస్తూ అందమైనటువంటి పాటలకి మరింత అందాన్ని తీసుకొచ్చేటువంటి లిరిక్ రైటర్ పూర్ణాచారి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా లిరిక్ రైటర్స్ అందరినీ చూస్తుంటే కొంచెం కుళ్ళుగా ఉంటుంది, ఎందుకంటే తెలుగు మీద బోలెడంత పట్టు సంపాదించేసి పదాల్ని అలా అలవోకగా దొరలిస్తూ ఉంటారు. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ అండి. మెగా మాస్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. సో బాస్ రాక కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను ఆయన ఎదురుగా, బట్ చెప్పేస్తాను. ఒక 9-10 ఏళ్ళ కుర్రాడు చూడాలని ఉంది అనే సినిమాకి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి ఆ రాత్రికి వాళ్ళ అమ్మ చేతిలో దెబ్బలు బాగా తిని నైట్ అంతా అన్నం తినకుండా పడుకొని ఆ పొద్దున్నే మళ్ళీ వాళ్ళ అమ్మతో కలిసి ఆ చూడాలని ఉంది అనే సినిమా చూసి కట్ చేస్తే 25 ఏళ్ళ తర్వాత ఒక 500 పాటలు రాసి ఈరోజు మీ ముందు స్టేజ్ మీద ఉన్నాడు. సో చాలా ప్రౌడ్గా ఉంది. బాస్ ముందు నేను ఇలా నిలబడబోతున్నాను, బాస్తో హ్యాండ్ షేక్ ఇవ్వబోతున్నాను అంటే తలుచుకుంటేనే ఒక ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు లైలా, ఇందులో ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ. హే రెడ్డు హాటు డ్రెస్సులో నా రెడ్డు రోజమ్మ, నే రెడ్డు సిగ్నల్ పడ్డట్టుగా ఆగాను యమ్మ, నా 2 కళ్ళు చాలట్లేదు ఓ నా బుజ్జిమా, ఇక హెడ్డు మీద పెట్టుకుంటామా అని రాశాను. యాక్చువల్గా లైలా విశ్వక్ గారికి ఇది లైలా గెటప్కి కరెక్ట్గా సూట్ అవుతుందేమో ఈ పాట, హీరోయిన్ గారిని ఉద్దేశిస్తూ రాశాను. బట్ ఇంత మంచి పెప్పే నెంబర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రామ్ నారాయణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్, ఆయన కాంబినేషన్లో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అని ఒక 100 million సాంగ్ మా కాంబినేషన్లో వచ్చింది. అండ్ సింగర్ ఆదిత్య గారికి, మన్సీ గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఫ్యూ మోర్ పీపుల్ ఆర్ దేర్ టు మెన్షన్. ఈపీ కనిష్క గోపిశెట్టి గారు అండ్ కనిష్క గారు ఈపీ నన్ను స్ట్రాంగ్గా విలీవ్ చేసి సినిమాలో ఉండడానికి ముఖ్య కారణమయ్యారు. అండ్ మై కో డైరెక్టర్ లక్ష్మణ్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా విశ్వక్ గారికి గురించి చెప్పాలంటే, అంటే టాలెంట్ ఉంది అని గమనించి నన్ను కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కానీ, ఇప్పుడు ఇచ్చుకుందాం బేబీ కానీ, ఫ్యూ మోర్ మూవీస్ చేస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. జంగ్లీ మ్యూజిక్ ద్వారా పాటలన్నీ ఆడియో మార్కెట్లో ఉంది. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే అన్న పెంచల్ దాస్ గారితో కలిసి రాయడం చాలా హ్యాపీగా ఉంది. ప్రౌడ్ టు అన్న మీ పక్కన అలా చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మై ప్రొడ్యూసర్ సావు గారికి థ్యాంక్ యూ సార్. షైన్ స్క్రీన్లో చేయడం ఒక చిన్న డ్రీమ్ ఉండే, ఫుల్ఫిల్ అయింది. కంటిన్యూ అవుతున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమ గారు యాజ్ యూజువల్ యు ఆర్ రాకింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు. ఒకవేళ కనుక మేకప్ ఐటమ్స్లో నుంచి మిమ్మల్ని ఏదైనా పికప్ చేయమంటే మీకు ఏమైనా ఫెమిలియారిటీ ఉందా అండి? ఉండే ఉంటుందండి, ఎందుకంటే లిరిక్ రైటర్స్ కాటుక కళ్ళని, పెదవులు దొండ పెదవులని ఇలా రాస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. రండి రండి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉండేటువంటి ఈ మేకప్ ఐటమ్స్లో నుంచి మిమ్మల్ని ఏదైనా పికప్ చేయమంటే మీరు ఏ మేకప్ ఐటమ్ని పికప్ చేస్తారు? లిప్స్టిక్స్ ఆయన అసలు ఇవన్నీ ఏంటి గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉన్నాయి, నాకు ఒక్కటి అర్థం కావట్లేదు అనుకుంటున్నారు. అబ్బాయిలు మీకు అర్థమవుతుందా అసలు మేకప్ వేసుకోవడం ఎంత కష్టమో? చూసారా ఇక్కడ ఆల్జీబ్రాక్ కూడా ఆయన అంత టెన్షన్ పడలేదు ఎప్పుడు. యాజ్ యూజువల్ భాను మాస్టర్ గారు లాగే ఇది ఒక్కటే ఫెమిలియర్, మిగతా ఇవి చూసినట్టు కానీ. ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత ఆ మిర్రర్ ముట్టుకోవడానికి వీల్లేదు చెప్తున్నాను. ప్రతి వాళ్ళు బాత్రూంలో అద్దం ముందు నిలబడి చూసుకోవడమే. మిర్రర్ అంటే మీకు మిర్రర్ ఇమేజింగ్ ఎవరితో కామన్గా అనిపిస్తుంది? ఎస్, మిర్రర్కి ఒక ఫెమిలియర్ ఇది చెప్తానండి. లైక్ ఇందులో చూసుకున్నప్పుడు అంటే డే బై డే ఏంట్రా నువ్వు అని ఒక క్వశ్చన్ చేసుకోవడానికి నాకు ప్లేస్మెంట్ ఇది. డే బై డే ఏమంటే సింహంలో అంటే సెల్ఫ్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి మిర్రర్తో ఆ రిలేషన్ ఉంది నాకు. ఇందులో చూసుకొని నువ్వేంట్రా అంటే అది చెప్తుంది నాకు నేనేంటో. మీకు అలా అనిపిస్తుంది? నాకేంటో ఈ అద్దం చూడగానే నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావని ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. అద్దానికి గనుక భాష వస్తుంటే చెప్తుంది, అద్దానికి గనుక మాటలు వస్తే అదే చెప్తుంది తప్పనిసరిగా. మీరు నన్ను తిట్టారా ఏంటి ఇప్పుడు? ఓకే, మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీకు సంగతి తెలుసో లేదు, మా డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు ఒక ఫెంటాస్టిక్ సింగర్. ఇప్పుడు మీరు పాడినటువంటి అదే పాటని ఒకసారి మా డైరెక్టర్ గారితో మీరు పాడించాలి. రామ్ నారాయణ్ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్.
I'm మంచి saving you మ్యూజిక్ little. కంపోజర్ కూడా ఆయన. Yes, Yes, మ్యూజిక్ మంచి మ్యూజిక్ కంపోజర్. కంపోజర్. ఆయన పాత వీడియోస్ అన్ని బయటపడ్డాయి. Yes, yes. ఆయన ఫ్రెండ్ సంగీత్లో పాడినటువంటి వీడియోస్ అన్ని చూసాం. ఇప్పుడు ప్లే చేయట్లేదు. ప్లే చేయట్లేదు. ఓకే, సో ఈయన డైరెక్టర్ అమ్మా, యాక్టర్ అనుకునేరు. సినిమా డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు అంటే ఈయనే. ఈ మధ్య సినిమా డైరెక్టర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ హీరోల్లాగానే ఉంటున్నారు. ఈయనకి కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు, కొంచెం యాక్టింగ్, కొంచెం డాన్స్, కొంచెం మ్యూజిక్, మేకప్ సెన్స్ బోలెడంత ఉంది. మరి ఇప్పుడు రామ్ నారాయణ్ గారు ఎలా పాడతారో విందాం. యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ పూర్ణాచారి గారు. ఎస్, కోరస్ ఎట్లా ఉంటుంది? రెడ్ హాట్ డ్రెస్సులో నా రెడ్ రోజమ్మా, Come on, నీ claps. రెడ్ సిగ్నల్ పడ్డట్టుగా ఆగానోయమ్మా, నా రెండు కళ్ళు చాలట్లేదు ఓ నా బుజ్జిమ్మా, నేను హెడ్ మీద పెట్టుకుంటామా, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ బేబీ. రామ్ నారాయణ్ గారు, పాట లిరిక్స్ బాగా కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఇంత బాగా పాడగలిగారా, లేకపోతే బేసిక్ గానే మీరు పాటలు బాగా పాడతారా? అన్ని పాటలు బాగా పాడతానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ సచ్ ఎ స్పోర్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్ణాచారి సో గారు. మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరు చిన్నవాళ్ళేనండి బాబు, మొత్తం వయసులో మనకన్నా చిన్నవాళ్ళే కూర్చుని ఉన్నారు అక్కడ. మీకన్నానా? ఓకే, మన సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనుకోండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎడిటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంటు అన్నీ చాలా ఇంపార్టెంట్. ఓ ఎస్, మన సోను మోడల్ మిస్టర్ లైలా కాదు మిస్ లైలా ఇస్ హియర్. తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ని ఫ్యాన్ బేస్ వెళ్ళినటువంటి మా హీరో విశ్వక్కి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజెప్తున్నాము. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా విశ్వక్ చెప్పినట్టు లైలా సింగిల్స్ని కలవడానికే కాదు, ఫ్యామిలీస్ని కలవడానికి కూడా వచ్చేస్తుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందించడానికి సిద్ధంగా ఉంది. సో మనం కూడా థియేటర్స్కి వెళ్ళి ఎంటర్టైన్ అయిపోదాము. అండ్ సోను మోడల్ లైలాగా ఎలా మారిందో సినిమాలో చూసి తెలుసుకుందాము. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. టుడే లైలా మెగా మాస్ మీట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం చెప్తూ, టుడేస్ ఈవెంట్ ఇస్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, మై డాక్టర్ స్ప్రే, తెనాలి డబుల్ హార్స్, అండ్ our associate sponsors are Hypro Diagnostics. Music is on Jungly Music. Our PROs are Vamsi Shekhar, and event is organized by UV Media. Entertainment at your doorstep. విశ్వక్, మీరు ఒక 2 అద్భుతమైనటువంటి ఐటమ్స్ మిస్ అయ్యారు. ఒకటేమో పృథ్వీ గారు అండ్ అభిమన్యు గారు కలిసి డాన్స్ చేశారు. మీ డైరెక్టర్ గారు ఇప్పుడే పాట పాడారు. ఈరోజు చాలా వింతలు జరుగుతున్నాయి. మేబీ ప్రొడ్యూసర్ గారు కూడా డాన్స్ ఏమైనా చేస్తారేమో. సాహు గారు మీరు రెడీగా ఉండండి. జస్ట్ ఎక్స్ప్రెషన్ మార్చారు, అమ్మో. ఓకే, సో సినిమాలో ప్రతి డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ఈ సినిమా విషయంలో మాత్రం మేకప్ డిపార్ట్మెంటు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైలా తయారవ్వాలి కదా. సో అందుకని కాస్ట్యూమ్ డిజైనర్స్ కల్పనా శేఖర్ అండ్ హర్షితాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ డిజైనర్స్ కల్పనా శేఖర్ అండ్ హర్షిత టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక సినిమా తీయడం అనేది entire team. I know how hard everybody worked so hard, and yeah, thank you so much. హలో, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరే కదా డిజైన్ చేసింది మన లైలాకి. సో లైలాని చాలా డిఫరెంట్ లుక్స్లో చూశారు. అందులో వాట్ యూ థింక్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ వెయిట్ ఫర్ ఆన్ February 14th? మీరు చెప్పండి, ఎందులో బాగాలేరాయన? అన్ని లుక్స్లోనూ చాలా బాగున్నారు. అన్నిట్లో అసలు హీరోయిన్ కన్నా, ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ కన్నా కూడా ఈస్ లుకింగ్ సో గుడ్. పెట్టేశారండి బాబు, వైరల్ కంటెంట్ పెట్టేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఎస్, మీరు ఆకాంక్షకి డిజైన్ చేశారు కాస్ట్యూమ్స్ అని విన్నాము. ఎస్, ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు స్పీక్? Hello everyone, good evening. This is Kalpa Shekhar. And first of all, thank you so much Ram Narayan garu. Actually నాకు నాని గారు అనే అలవాటు ఉంది, నేమ్ రావట్లేదు. సో ఇది చాలా టిపికల్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి డిఫరెంట్ మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని ఒకలా డిజైన్ చేసుకున్నారు. సో స్టార్టింగ్ నుంచి మీతో కలిసి వర్క్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ మీ ఎంత డెడికేషన్ ఉందో, ఎంత హార్డ్ వర్క్ ఉందో మీతో స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. ఇట్స్ బీన్ వెరీ ప్లెజర్ అండ్ బ్లెస్డ్ మీతో కలిసి ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం. అండ్ ఆకాంక్ష ఆల్సో నౌ షీఈస్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ అండ్ షీఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. మీరు చూస్తారు, ఇది తనకి ఫస్ట్ మూవీ.
అండ్ ఈవెన్ ఎవ్రీ క్యారెక్టర్, అభిమన్యు సింగ్ గారి క్యారెక్టర్ అండ్ పింకీ, మెయిన్లీ పింకీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ మూవీలో. మీరు చూస్తారు ఆన్ స్క్రీన్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాహు గారపటి గారు అండ్ అర్చన మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆవిడ మాట్లాడేశారు కాబట్టి ఇంకా మీరు మాట్లాడక్కర్లేదు, విషెస్ సైలెంట్గానే తెలియజెప్పారా? కల్ప శేఖర్, ఓకే, కల్ప అండ్ శేఖర్, ఓకే, సరేనండి. వెళ్ళే ముందు ఒక్కసారి ఈరోజు ఆనవాయితీ ఏంటంటే ఒక్క హుక్ స్టెప్కి డాన్స్ చేసేసి వెళ్ళాలి. మ్యూజిక్ ప్లీజ్. ఇందాకే భాను మాస్టర్ నేర్పించేశారు కాబట్టి ఎప్పుడు మన కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరు డాన్సులు చేయరు, ఊరికే జస్ట్ ఇట్లా 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 అంటే చాలు, స్టెప్ అయిపోతుంది. రెడీ, మ్యూజిక్, 1. సార్ సార్ భాను మాస్టర్ రా, మాస్టర్ మాస్టర్ ఒక్కసారి మాస్టర్, లేదంటే నేను నేర్పించేస్తాను కానీ మళ్ళీ స్టెప్పులు తేడా కొట్టేస్తాయి మాస్టర్. రండి మాస్టర్. ప్లే ప్లే. ఆల్రెడీ స్టెప్ నేర్పించేశారు, మోస్ట్ ఈజీ స్టెప్, నాకు తెలిసి అందరికీ వచ్చేసి ఉంటుంది. ఏదన్నా ఒకసారి చూపించండి స్టెప్ ఏంటో. బాబా 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 బాబా, పర్ఫెక్ట్ అమ్మా, అంతే, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది. ఎస్ కల్ప. సారీ యాక్చువల్లీ ఇందాక నేను చేయడం మర్చిపోయాను. యాక్చువల్లీ చాలా నర్వస్గా ఉంది, చాలా రోజుల తర్వాత స్టేజ్ ఎక్కాను. అండ్ సార్ అవర్ హీరో విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు సాంగ్స్లో డిజైన్ చేయడానికి విత్ ఇన్ వెరీ లెస్ టైమ్ చాలా ట్రై చేసాము. ఐ హోప్ యూ లైక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ భాను గారు కూడా ఈ మూవీకి సాంగ్స్లో చాలా ఓన్గా డిజైన్ ఇన్వాల్వ్ అయ్యి మరి డిజైన్కి చాలా ఇది తీసుకున్నారు, మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ భాను మాస్టర్. కాదు, ఇందాక వచ్చినటువంటి మగవాళ్ళందరినీ కూడా మా మేకప్ అకాడమీ నుంచి ఏదైనా పికప్ చేయమని అడిగితే పాపం గ్రీక్ అండ్ లాటిన్ లాగా అన్నీ చూశారు. మీరిద్దరు ఏదైనా ఒక ఐటమ్ పికప్ చేయమంటే ఏం పికప్ చేస్తారు? వీ హ్యావ్, ఎస్, ఓకే, రండి. ఈ లిప్స్టిక్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడగాలి నేను మిమ్మల్ని. ఏదైనా సరే మనం తిన్నగా చెయ్యం కదా. లిప్స్టిక్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్టుగానే లైఫ్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ ఇమోషన్స్ అనమాట. ఆన్ అన్ యావరేజ్ ఒక డేలో మీరు ఏ ఇమోషన్లో ఎక్కువ కంటైన్ అవుతారు? I like nude shades as original as possible. అంటే మీరు న్యూట్రల్గా ఉంటారనమాట. బాబు అది మేకప్లో ఒక షేడ్ పేరు బాబు, ఓకేనా? కొంతమందికి ఇంకా మేకప్కి సంబంధించినటువంటి టర్మినాలజీ తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఓకే, వాట్ అబౌట్ యూ? అంటే ఏ ఇమోషన్ని ఎక్కువ క్యారీ చేస్తారు? లైక్ లిప్స్టిక్ షేడ్స్లో అంటున్నారా లేకపోతే లిప్స్టిక్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్టుగానే మన లైఫ్లో మనకి హాస్యం ఉంది, రౌద్రం ఉంది. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఏదో ఒకసారి నవ్వండి అయితే. చాలా రోజుల తర్వాత స్టేజ్ ఎక్కారు కాబట్టే కదా ఈ నర్వస్నెస్. సేమ్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ద లిప్స్టిక్ ఇస్ మైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్. మీ అందరి వర్క్ని మేము చూడాలి అంటే ఫిబ్రవరి 14వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి ఈ వర్క్ని చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. ఆర్ లైలా మెగా మాస్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, అండ్ మై డాక్టర్ స్ప్రే, తెనాలి డబుల్ హార్స్, మినపగుళ్ళు. And also our associate sponsors are Hypro Diagnostics, music is on Jungly Music, event is organized by UV Media Entertainment at your doorstep, and our PROs are Vamsi Shekhar. ఇక సినిమా ప్రొడక్షన్ హౌస్కి సంబంధించి షైన్ స్క్రీన్స్ మనకి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని అందించారు. మజిలీ లాంటి ఒక అందమైనటువంటి సినిమాని, అలాగే భగవత్ కేసరి లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ని, త్వరలోనే రాబోతున్నటువంటి అనిల్ రావిపూడి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లోని సినిమాని అందించబోతున్న ప్రొడక్షన్ హౌస్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. మంచి కథల కోసం వెయిట్ చేసి బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని ఆడియన్స్ కి అందించాలి అనే తపనతో తమ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి గారు. హీరోల డేట్స్ కన్నా ప్రేక్షకులకు నచ్చే కథలే ఇంపార్టెంట్ అనుకుంటారు. అందుకే తొలి సినిమానే న్యాచురల్ స్టార్ నానితో నిర్మించి శభాష్ అనిపించుకున్నారు. రెండవ సినిమాకు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూ మజిలీ లాంటి పర్ఫెక్ట్ మంచి కంటెంట్ ఉన్న సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గేమ్ అంటే ఎలా ఉండాలి అసలు? ప్రశాంతంగా తపస్సు చేసినట్టు ఉండాలి. ప్రశాంతత గురించి తమరు మాట్లాడుతున్నారా సార్?
పిల్లం సంపాదన మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. ఎంత ఖర్చు పెట్టాం అనే మ్యాటర్తో పాటు కథ ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అవుతుందో కూడా చూసుకుంటారు సాహు గారు. అలా ఎంటర్టైన్మెంట్ కి బాప్ అనిపించుకున్న అనిల్ రావిపూడితో నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో భగవంత్ కేసరి మూవీ నిర్మించి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు సాహు గారు. బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే 100 దేవుళ్ళ లెక్క. ఎంటర్టైన్మెంట్ కి ఉన్న పవర్ తెలిసిన నిర్మాతలు కాబట్టే యంగ్ డైరెక్టర్ రామ్ నారాయణతో అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా మాస్కా దాస్ విశ్వక్ సేన్ ని లైలాగా మన ముందుకు తీసుకువస్తున్నారు. సినిమాకి వర్స్టాలిటీని వేరియేషన్ ని చూపిస్తూ అతి త్వరలో మెగా ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్న సాహు గారికి విషింగ్ ఆల్ ది సక్సెస్. సాహు గారిపాటి గారికి సూపర్ సక్సెస్ అందుకోవాలి ఈ సినిమాతోనూ రాబోతున్నటువంటి సినిమాలతోనూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే అతి త్వరలోనే మనకి ఇక్కడ రాబోతున్నారు మన మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారు. వన్స్ అగైన్ a very very hearty welcome to లైలా మెగా మాస్ ఈవెంట్. మన చిరంజీవి గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. బట్ బిఫోర్ దాట్ ఈ ఒక్కొక్క పాటకి ఒక్కొక్క డిఫరెన్స్ని తీసుకొని వస్తూ తను రాసేటువంటి పాటల ద్వారా మాత్రమే కాకుండా తను పాడేటువంటి విధానం ద్వారా కూడా ఆడియన్స్లో మంచి మాస్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న పెంచల్ దాస్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారి చూడు అనేటువంటి పాట కానివ్వండి, లేదా మోస్ట్ రీసెంట్గా మనకి హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పాడినటువంటి పాట కానివ్వండి, రాసింది పెంచల్ దాస్ గారే. పెంచల్ దాస్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ లైలా సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ని పాడారు, రాశారు వారు. వారికి వెరీ హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. సార్ నమస్కారం. సార్, లైలా సినిమా అంటే మొత్తం మేకప్ బేస్గా మేకప్ అకాడమీకి సంబంధించి ఉంది కాబట్టి జస్ట్ ఒక్క విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. బట్ బిఫోర్ దాట్, సంక్రాంతికి వస్తున్న సినిమాతో బంపర్ బొనాన్సా బ్లాక్ బస్టర్ హిట్ ఎక్స్ట్రాడినరీ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. అనిల్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే రైటర్ వాసుదేవ్ మూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ వాసుదేవ్ మూర్తి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అనిల్ గారు, గుడ్ ఈవినింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండి ఆన్ సూపర్ సక్సెస్ఫుల్ స్టిల్ రన్నింగ్ ఆఫ్ ద ఫిలిం. సంక్రాంతికి వస్తున్నాము. అండ్ పెంచల్ దాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, పెంచల్ దాస్ గారు. సార్, ఒక క్వశ్చన్ వాసుదేవ్ గారు స్వాగతం అండి. పెంచల్ దాస్ గారు, ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మేకప్ అంటే మీ అభిప్రాయంలో? మేకప్ అంటే అంటే అందం అండి. ఆహా, అదే నాలాంటి వాళ్ళ గురించే చెప్పారు మీరు. ఓకే. ఎస్, నా మొహానికి ఏదో అంటుకుంది అని అంటూ ఉంటారు, అది అందం. అది సహజమైన అందం. సహజమైన అందం. అమ్మో, విన్నారా? రైటరే చెప్పేశారు సహజమైన అందం అని. సార్ ప్లీజ్. అందరికీ శుభ సాయంత్రం. నా మొదటి పాట మూవీకి రాసింది మన సైన్స్ స్క్రీన్స్లో దారి జోడు దుమ్ము జోడు పాట రాసినాను. కొత్త వాడినైన నన్ను ప్రోత్సహించి నాకు అవకాశం ఇచ్చి ఇప్పుడు ఈ విధంగా ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణమైన నిర్మాతలు సాహు గారపాటి సార్ గారికి, అర్చన మేడం గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇన్ని రోజులకి మళ్ళీ నాకు ఈ మూవీలో ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ అనే సాంగ్ని పాడి రాసి దీనికి పాడేదానికి నాకు అవకాశం ఇచ్చినారు. వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాను. ఈ పాట చాలా చక్కగా వచ్చింది. అందరికంటే ముందు ఇక్కడికి విచ్చేస్తున్న జగదేక వీర
వసుదైక చక్రవర్తి చిరజీవివై జగాన వెలుగొందుచున్న చిరంజీవి సార్ గారికి ముందుగా నా ప్రణామములు. అట్లాగే వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక వెనుక ఉన్న మీరు, అభినందనలు మీకు. నా ప్రయాణము ఇట్లాగా ఆ దారి జోడు అనే సాంగ్తో మొదలయ్యి ఓహో రత్తమ్మ దాకా వచ్చి నిలబడింది. ఈ పాట కూడా చాలా చక్కగా వచ్చింది. ఈ సినిమాలో ఆ పాటని, ఆ లిరిక్స్ సాహిత్యాన్ని, ఆ పాటని మెచ్చిన హీరో గారికి, అట్లాగే దాన్ని నచ్చి చక్కగా కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్ గారికి, ఆ నటీనటులందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలండి. నేను ఆ ప్రప్రథమంగా పాడిన ఆ పాట దారి చూడు దుమ్ము చూడు మామ సాంగు అది ఎంతో గొప్ప ప్రఖ్యాతిగా వచ్చింది. 100 మిలియన్లు ట్రెండింగ్లో వచ్చింది. బాగా చాలా పేరు తెచ్చింది. అటు నుంచి చాలా మూవీస్ చేసుకుంటూ వచ్చినాను. నిన్నగాక మొన్న హరిహర వీరమల్లు కోసం కూడా సార్ పాడిన, పవన్ కళ్యాణ్ గారు పాడిన ఆ పాటను కూడా నేనే రాసినాను. నన్ను ఆ టూను అన్నీ నాయేనండి. నేను చేసుకునేది ఏంటంటే జానపదం బేస్డ్గా రాస్తున్నాను. సాహిత్యం కూడా చెడకుండా చక్కగా రాయాలని సార్ గారికి ఆ టోను నచ్చి నేను పాడతానని నాకు చెప్పమని అక్కడ పవన్ కళ్యాణ్ గారు పాడినారు. ఆ పాట కూడా చాలా చక్కగా వచ్చింది. తర్వాత ఈ పాటకి ఒక సందర్భం ఉంది. నేను ఇక్కడ మేడం గారితో ఎప్పుడన్నా మాట్లాడుతూ ఉంటాము. అర్చన మేడం గారు, ఏమండి బాగున్నారా అంటూ ఉంటారు. బాగున్నామండి మేడం గారు అని. కానీ ఈ ప్రొడక్షన్లో ఇన్ని సినిమాలు చేసినారు కానీ నేను ఏ రోజు నాకు ఒక సాంగ్ కావాలని సార్ గారిని కానీ మేడం గారిని కానీ అడగలేదు. ఎందుకో మామూలుగా మాట్లాడుతూ ఉండి ఈ సినిమా చాలా బాగా ఉన్నట్టుంది కదా మేడం గారు, ఒక సాంగ్ అవకాశం ఇవ్వండి అని అన్నాను. అటైతే చెప్పండి మీరు తొందరగా అన్నారు. మాకు టైం లేదు, తొందరగా అది February 1, 14 రిలీజ్గా ఉంది అని చెప్పినారు. ఆ 2-3 పాటలు నేను వినిపించినానండి. అక్కడే ఉన్న విశ్వక్సేన్ హీరో సార్ గారికి కూడా మేడం గారు వినిపిస్తానే అది నచ్చి, ఆ సాంగ్ నచ్చి నాకు అవకాశం ఇచ్చినారు. దాంట్లో సాహిత్యం కూడా చెడకుండా చక్కగా రాసి నా గొంతు ఉన్నంత వరకు పాడినాను. చక్కగా సార్ మా కోసం ఒక్కసారి ఈ పాట వినిపిస్తారా? ఫస్ట్ మనకి లైలా సినిమాలోని పాట. ఓకే మేడం. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ, నాడెంపు నడుముదాన రత్తమ్మ. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ. నీ చెల్లి చేతులకు నీలివర్ణం గాజులే రత్తమ్మ, నీ చెన్ని కాళ్ళకు చంద్రవంక కడియాలే రత్తమ్మ. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ, నాడెంపు నడుముదాన రత్తమ్మ. అందరికీ నమస్కారం. మన సంప్రదాయంలో ఉండేటువంటి మట్టి వాసన గుబాళించే ఇలాంటి పాటల్ని తీసుకొస్తున్న సాహు గారపాటి గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి, రామనారాయణ గారికి అండ్ విశ్వక్కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ని తీసుకొని వస్తున్నారు సార్. అలాగే వెళ్లే ముందు ఒక్కసారి హరిహర వీరమల్లులోని ఒక లైన్ పాడతారా? నాకు తెలుసు ఇది కావాలి నాకు, అందుకనే. అది నేను పాడకూడదండి. అవునా? ఈరోజు పాడకూడదా సార్?
పాడొచ్చు. అంటే అది ఈరోజు పర్వాలేదు సార్. ఏ ఉండండి ఒక నిమిషం. సరే పాడతాను. ఆ. సార్ పాడకూడదంటే పాడకండి, ఎందుకంటే పాడొద్దని నేను పాడించాను అనుకుంటారు మళ్ళీ. ఓకే పాడతాను. నాకు సంబంధం లేదు. అనిల్ గారు ఏదో మాట చెప్తున్నారు. వినాలి గురుడా, మాట వినాలి, హే మాట వినాలి, భలే మాట వినాలి గురుడా, మాట వినాలి. ఉత్తది కాదు మాట తత్తర పడక, రే చిత్తములో నా చిన్న ఒద్దికుండాలి. మాట వినాలి, ఆహా మాట వినాలి, మంచి మాట వినాలి. ఇంకెక్కువ పాడకూడదండి, ఓకే సార్. ఎందుకంటే ట్యూన్ మారిపోతుంది. అది నేను ట్యూన్ చేసుకునిందే, సార్ గారు పాడినారు దాని మళ్ళా వేదిక మీద. ఎస్ సార్, మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గారి వాయిస్ లోనే వింటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు పాడమని చెప్పగానే పాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాసుదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాసుదేవ్ గారు ఇందాక నుంచి చాలా సీరియస్గా నన్ను చూస్తున్నారు. బేసికలీనే వాసుదేవ్ గారు సీరియస్గా ఉంటారా, లేకపోతే ఈ రోజు నన్ను సీరియస్గా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఎర్లీగా పిలిచేశారు. ఆహా సార్, నన్నైతే 4ంటికే పిలిచేశారు సార్ ఇక్కడ. గుడ్ ఈవినింగ్. పెంచల్ దాస్ గారు, మీరు ప్లీజ్ రిక్వెస్టింగ్ ఇట్ ప్లీజ్. నా కథని నమ్మినందుకు ముందు సాహో గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామ్నారాయణ గారికి నేను థ్యాంక్స్ కాదు చెప్పాల్సింది, చాలా చెప్పాలి ఆయనకి. ఆయన మేము ఒక 20 years నుంచి ట్రావెల్ చేస్తున్నాము. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ గారు. అండ్ విశ్వక్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా ఒప్పుకున్నందుకు. యాజ్ సోను యాజ్ లైలా చాలా బాగా చేశారు. అండ్ కొత్త క్యారెక్టర్లు చేసే ఫైర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ పృథ్వీ గారు, అభిమన్యు సింగ్ గారు, అందరికీ థ్యాంక్స్ అండి. మీనాక్షి గారు, ఆకాంక్ష గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్నయ్య చీఫ్ గెస్ట్గా వస్తున్న ఒక ఈవెంట్కి నేను రైటర్ అయి ఉండడం నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది. ఇంకా ఇంతకు మించి నేనేం మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మనం ఫిబ్రవరి 14వ తారీఖున థియేటర్స్లో తప్పకుండా కలుద్దాము. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. ఓకే, సినిమాలో కొరియోగ్రాఫ్ చేసినటువంటి మా భాను మాస్టర్ గారు ఇప్పుడు తన టీంతో కలిసి, అంటే భాను మాస్టర్ గారు అక్కడి నుంచే కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు, తన టీం అందరూ కలిసి పర్ఫామ్ చేయబోతున్నారు లైలా సినిమాలోని సాంగ్స్ అన్నింటినీ ఒక మెడ్లీగా. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ భాను మాస్టర్స్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. లైలా మెగా మాస్ ఈవెంట్లో చిరంజీవి గారికి స్వాగతం పలుకుతూ ఒక సూపర్ డాన్స్ మెడ్లీని ప్రెజెంట్ చేయబోతూ ఉన్నారు మన భాను మాస్టర్ అండ్ టీమ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ our sponsors once again. Today's event is powered by KLM Fashion Mall, Keep Loving More, My Doctor Spray, Tenali Double Horse, and our associate sponsors are Hypro Diagnostics. Music is on Jungly Music. Event is organized by UV Media Entertainment at your doorstep, and our PROs are Vamsi Shekhar. లియోన్ జేమ్స్ గారు కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్తో కూడిన మెడ్లీని ప్రజెంట్ చేయడానికి మన టీం రెడీగా ఉన్నారు. లియోన్ జేమ్స్ గారు అండ్ విశ్వక్ కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. ఓరి దేవుడా అలాగే పాగల్ ఈ సినిమాలకి వాళ్ళ కాంబినేషన్ సూపర్గా వర్కౌట్ అయింది. మరొకసారి ఆ కాంబినేషన్ సూపర్ సక్సెస్ సాధించింది. ఇట్స్ అ మ్యూజికల్ హిట్ ఆల్రెడీ. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ భాను మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్ ప్లీజ్. మెగా మాస్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. ప్రేక్షకుల హృదయాలే ఆయన చిరాస్తిగా స్వయం కృషే సూత్రంగా ఎదిగినటువంటి అందరివాడు పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారు. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ ఫ్రమ్ all the fans who love our megastar చిరంజీవి గారు. తరాలు మారినా, తారీఖులు మారినా, పద్ధతులు మారినా, పలుకుబడులు మారినా చిరంజీవి గారి మీద మన గుండెల్లో ఉండేటువంటి ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.
ఆయన బంగారు సింహాసనాన్ని వేసి మన హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఫ్రమ్ ఆల్ ద విశ్వక్ సేన్ ఫ్యాన్స్, సినిమా లవర్స్, ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మా మెగాస్టార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. చిరంజీవి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఎక్కడ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు మా పృథ్వీ గారు, సడన్గా డిసపియర్ అయ్యారు. పృథ్వీ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, రండి. అండ్ అలాగే ప్రణీత్, పృథ్వీ గారు మాట్లాడే ముందు ప్రణీత్ టు ప్లీజ్ స్పీక్. ముందుగా సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. లవ్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా సార్, మాటలు రావట్లేదు నిజంగానే. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ సార్. ఇంకో 100 సార్లు లవ్ యూ చెప్పాలను సార్ మిమ్మల్ని చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుబడి సార్కి, సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్, హార్టీ వెల్కమ్. అండ్ ఇక్కడ పిచ్చేసిన పెద్దవాళ్ళందరికీ, మా కో యాక్టర్స్ అభిమన్యు సార్, కామాక్షి, 30 years పృథ్వీ సార్, అండ్ పెళ్ళి పృథ్వీ సార్, యానిమల్ పృథ్వీ సార్. సో మీడియా మిత్రులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సావు సార్కి అండ్ అర్చన మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ రామ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ విశ్వక్ సేన్కి థ్యాంక్స్ చెప్పండి నేను, ఎందుకంటే బాగోదు, నాకు దేవుడిచ్చిన బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ భాను మాస్టర్, వెరీ గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యా, థ్యాంక్ యూ. మూవీ టీమ్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. లవ్ యూ ఆల్. ప్రణీత్, ఇంకొంచెం ఇచ్చేస్తే సార్, sponsor list కూడా చెప్పేసేలా ఉన్నావు. మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, భయం వేస్తుంది స్టేజ్ మీద. అసలు చిరంజీవి గారు ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ పర్సన్ తెలుసా మీకు? చూడండి, అది చూసారా? మా మెగాస్టార్ చిరంజీవి గారు క్లోజప్ ఒకసారి వేసుకోవచ్చు కదమ్మా స్క్రీన్లో, వెనకాల ఉండే వాళ్ళు కూడా చూస్తారు. అది మా మెగాస్టార్ గారు అంటే. ఎనీ టైమ్ యూ కెన్ హ్యాపీలీ టాక్ విత్ ది మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ యాక్టర్. అంటే ఫస్ట్ టైం చూడడమే, ఫస్ట్ టైము మాట్లాడడం అనేది, అసలు నాకు ఈ ఆపర్చునిటీ దొరుకుతుందని కూడా నాకు అనుకోలేదు నేను. బట్ సార్, ఇది నా లైఫ్ స్టైల్ సెటిల్మెంట్ సార్, నా లైఫ్ టైం సెటిల్మెంట్ సార్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ ప్రణీత్, థ్యాంక్ యూ. కొంచెం నవ్వచ్చు నువ్వు, పర్లేదు, టెన్షన్ రిలీజ్. ఎస్, ఇందాక మేము బిగినింగ్లో ఏమో పెళ్లి పృథ్వీ గారు అనేవాళ్ళు, ఇప్పుడేమో యానిమల్ పృథ్వీ గారు అంటున్నారు. యానిమల్ పృథ్వీ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. అంటే ఈ మధ్య నేను ఇలాంటి ఒక ఫంక్షన్ వెళ్ళండి. ఆ ఫంక్షన్ వెళ్ళినప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు. సో నేను అనుకున్నాను, ఏంటి యానిమల్లో ఎంత పెద్ద క్రేజ్ వచ్చిందే, నన్ను ఎవరు పట్టించుకోలేదే అని. సో తర్వాత దానికి చీఫ్ గెస్ట్ ఎవరంటే మన అనిల్ గారు వచ్చారు. సో అక్కడ వెళ్ళి అనిల్ గారితో స్టేజ్లో కలిసి, సార్ ఐఎమ్ పృథ్వీ అంటే, దెన్ గౌతమ్ ఎస్ఎస్సి సినిమాని గుర్తు చేశారు. ఐ సెడ్ ఎస్ సార్, హ్యాపీ సార్. సో ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను, ఏంటి మన క్రేజ్ తగ్గిపోయిందా అని. కానీ ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, అనిమల్ కన్నా హీ హెస్ గివింగ్ ఎ బిగ్గర్ క్రేజ్. ఎక్కడ వెళ్తూనే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. అలాగే మన వెన్ యూర్ షూటింగ్ ఆ సీన్ చూసినప్పుడు పక్క సెట్లో ద బాస్ వాజ్ దేర్. సో అందరూ వెళ్ళి చూశారండి. ఇప్పుడు నాకు ఏం భయం అంటే లోపల అలౌ చేస్తారా లేదా అని అలా వెళ్ళాను. సార్ రండి సార్, ఒక సైడ్లో కూర్చుంటే బాస్ వాజ్ టాకింగ్. అలా చూసి పృథ్వీ రా అన్నారు. చిరంజీవి గారికి నా నేమ్ తెలుసా అని పక్కన వెళ్ళి కూర్చున్నాను. ఎలా ఉన్నావు సార్? ఇప్పుడు చాలా బాగున్నాను సార్, చాలా సినిమా చేసినాను సార్, కానీ దీనికి ముందు అది నీ మిస్టేక్ రా, నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నేను వదిలేసి వెళ్ళిపోయిన విషయం నా గురించి, నా బాధ గురించి ద బాస్ నోస్ అని ఐ వాజ్ హై. ఇప్పుడు దాకా ఆ హైలో ఉన్నాను. ఐ లవ్ యూ సార్. సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ and keep inspiring us, sir. We love you, and like everybody, we have nothing else but love for you, sir. So thank you for coming here. And ikkada andaru vacharu, kani na Laila ekkada na Laila మేకప్ రూమ్ లో క్యారవాన్ లో రెడీ అవుతుంది. సార్, నేను నా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాను అమ్మా లైలాతోనా. వేర్ ఇస్ మై లైలా? ఐ థింక్ అభిమన్యు సింగ్ గారు తీసుకొని వెళ్ళిపోయినట్టు. నో సార్, అభిమన్యు
నేను లవ్ చేస్తున్నాను మా మీరు లైలా లైలా నాది లైలా నాది లైలా మీదే రాజీవ్ కనకాల నావాడు ఓకే లైలాని మీరు ఎందుకు ప్రేమిస్తున్నారో ఒకసారి చెప్పండి వై డు యు లవ్ లైలా సో మచ్ లవ్ ఆ కళ్ళు ఆ మూకు ఆ ఫిగరు ఆ ఆరెంజు వద్దులేండి సార్ నేనే అడిగి పొరపాటు చేశాను ఓకే సో మీ లైలా మీకు దక్కాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే నా లైలా మీ లైలా మీకు దొరుకుతుంది ఫిబ్రవరి 14th ఎస్ వాసుదేవ్ గారు ఈ లోపు ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటున్నారు ఈయన లైలా గురించి అడగగానే ఆయన కూడా లైలా గురించే వస్తున్నారేంటి ఇందాకే నేను చెప్పాను కదా ఈయన చాలా కోపంగా ఉన్నారని ఏంటి వాసుదేవ్ గారు అక్కడి నుంచి ఫాస్ట్ మోషన్లో వచ్చి ఇక్కడ నుంచి స్లో మోషన్లో వచ్చారు ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. నేను మీతో ఇదివరకు పని చేశాను. ఇందిరాకి ఇద్దరు మిత్రులు 2 సినిమాలకి నేను లైట్ మ్యాన్గా చేశాను ఫిలిం సిటీలో. నేను రాసిన సినిమాకి మీరు రావడం నాకు మాట్లాడలేకపోతున్నా యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడలేకపోతున్నాను అని చెప్పడానికి మీరు మాట్లాడడానికి వచ్చారు, అది గొప్ప విషయం. థ్యాంక్ యూ వాసుదేవ్ గారు, నేను దీన్ని నోట్ చేసి పెట్టుకుంటాను. ఓకే సో ఇప్పుడు లైలా నాది అని చెప్పి పృథ్వీ గారు వెళ్ళారు, కానీ లైలా నాది అని అభిమన్యు సింగ్ గారు చెప్తున్నారు. అభిమన్యు గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అ వెరీ వర్సటైల్ యాక్టర్, అటు కామెడీ ఇటు విలనిజం ఎలాంటి ఎమోషన్ అయినా సరే అలవోకగా పలికించగలరు వారు. అండ్ అలాంగ్ విత్ అభిమన్యు గారు ఇన్వైటింగ్ కామాక్షి ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. పొలిమేరా 2లో ఈ అమ్మాయిని చూసాము, మోస్ట్ న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది కామాక్షి. సో రిక్వెస్టింగ్ అభిమన్యు గారు టు ప్లీజ్ స్పీక్. వాట్ పృథ్వీ గారు సెడ్ ఇస్ కరెక్ట్? లైలా నాది ఈస్ టెల్లింగ్. He is highly mistaken. Hello everybody. Hello Chiranjeevi sir, big fan of yours, and I'm so lucky to see you for the first time in my life, and it's my pleasure to be here among all beautiful people. Thank you Saho sir for giving me this opportunity, and of course Vishwak with all your support. Ram, director, wonderful experience working with you. And the entire team, Kamakshi, of course, one of the most effortless actress, Akanksha, everybody, and Praneeth, sir, everybody, entire team, choreographer, sir, it was lovely working with you for the first time. You made me dance, which was like next to impossible. But we did somehow, and I want to thank the entire team because from day one, ये एक्सपीरियंस बहुत ही अच्छा रहता, बहुत अमेजिंग रहता. और 14th Feb को आप लोग ये फिल्म देखने जाओ, पूरी गारंटी है कि मज़ा आ जाएगा. It's going to be a wonderful experience. Thank you very much, and I'll give the mic to a very talented actress, Kamakshi. सर 1 मिनट सर. Yeah, sure. आज मेरे हिंदी को बाहर निकालने का अवसर मिला है मुझे. Thank you. देवड़ा बदकिंचू. सर लैला यहाँ पे नहीं है, लेकिन अगर लैला के लिए आप कुछ कहना चाहेंगे तो आप लैला को क्या कहेंगे? मैं लैला को कहूँगा कि लैला, तू है मेरी लैला और तू है मेरी जान. లైలా కంట చెప్పండి కొంచెం. విన్నారు కదా పృథ్వీ గారు, లైలా మీద అంటున్నారు. నో, और मैं तेरा मजनू. నో వే. ఓకే కామాక్షి గారు, థ్యాంక్ యూ సో మచ్. అభిమన్యు గారు, థ్యాంక్ యూ. ముందుగా లైలా సినిమాని సపోర్ట్ చేస్తూ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన పద్మవిభూషణ్ చిరంజీవి గారికి నా పాదాభివందనాలు. అండ్ ది బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి గుడ్ ఈవినింగ్ సార్. I wouldn't take much time. I just want to take this opportunity to thank my producer, Sahu Garu, and the director, Ram Narayan Garu, and the entire cast and crew, and my co-actor, Abhimanyu Singh Garu. Vishwak, all the very best. As an actor, as I already told you, it's very inspiring to see actors like you to take up roles like this. మీ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కి ఫ్రెష్గా ఏదో ఒకటి ఇవ్వాలి, కొత్తగా కనిపించాలి అని ఒక జీల్తో టేకప్ చేసినందుకు యాజ్ అ కో యాక్టర్ ఐ రియలీ అప్రిషియేట్ ఇట్, అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ ఐ విష్ దిస్ ఫిలిం బ్రింగ్స్ ఆల్ ది సక్సెస్ టు ది ప్రొడ్యూసర్స్
and the director, and to my entire cast and crew. And Polymera 2 మూవీలో నా పర్ఫార్మెన్స్కి చాలా అప్రిసియేషన్ దొరికింది in the industry and also from the audience. And I've tried something new with this film, and I wish you'll appreciate my performance and ultimately the film. మా లైలా చెప్పినట్టు జనవరిలో సంక్రాంతికి వస్తున్న మూవీతో మనం అందరం కడుపుబ్బ నవ్వుకున్నాము. లైలా చెప్పినట్టు ఈ మూవీ చూస్తూ మీ ఛాతీలు చపాతీలు అవుతాయి. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Thank you so much, Kamakshi. And I think it's time to watch the trailer of Laila. Emantaru? Laila trailer okkari chuseddama. Let's have the trailer, please. అసలు ఎవరు సార్ ఈ సోను? ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చావు బతుకులు ఉన్న కారణం వీడే. ఒక దిక్కు పోలీసు వాళ్ళు, అటు రుస్తుం గారి మనుషులు. కనిపిస్తే చంపేసినట్టున్నారా? కనిపించకపోతే నాన్న సోను ఎక్కడున్నావురా? ఆడవేషం వేసినా విశ్వక్సేన్లా ఉన్నావు. బాగున్నాయి. హాయ్ మా, నీ ఛాతి చూసాక నా ఛాతి చపాతీ అయింది. నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో తెలుసా? ఇంకొకసారి ఎవతనన్నా నచ్చిందని తీసుకొచ్చాం అనుకో. నాకు 3 పెళ్ళం ఉన్నాయి, 4 పెళ్ళంకి రూమ్ ఖాళీ ఉన్నాయి. నీది వస్తాయి. నాది లోపల ఉన్న మ్యాటర్ నీకు తెలిస్తే నీది గుండాగి చేస్తాయి. వాడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. వాడి కళ్ళలో నిజాయితీ ఉంది. వాడి స్పర్శలో ఏదో తెలియని తీయదనం ఉంది. నువ్వు మగాడివి. ఓడి అమ్మ నడక కూడా మారిపోయాం. కింద వచ్చిర్రంటే ఒక్కొక్కరి గజ్జలు వలుగుతాయి, గవ్వలు అదురుతాయి. అర్థమవుతుందా? ఇది పువ్వు లేదు, కాయ ఉన్నాయి. కాయ లేదు, పండు ఉన్నాయి, పువ్వు లేదు, కాయ ఉన్నాయి, చెమిడి లేదు, లవడి ఉన్నాయి అంటున్నాడు. నేనే తన మజును. లడ్డు తింటావా? లైలా, నా మాట విను. ఇంకోసారి నన్ను ముట్టుకున్నా, నాతో మాట్లాడి అంతెందుకు. ఇంకోసారి నాకు కనిపించిన అన్ని హోల్స్ మూసుకుపోయేలా ఫెవికాల్ తాగి చచ్చిపోతా. ఇది ఎక్కడ ప్లానింగ్ లైలా? ఇది ఎక్కడ ప్లానింగ్? లాస్ట్లో నేను నా జీవితంలో ఇప్పటి వరకు వినలేదు లైలా, ఇప్పటి వరకు వినలేదు. ఇలాంటి వాటికి కూడా ఫెవికాల్ని వాడతారా? ఓకే సరే, అయితే ఒక పని చేద్దాం. సరే, మా మేకప్ అకాడమీ ఏదైతే ఉందో ఈ మేకప్ అకాడమీలోనే ట్రైనింగ్ అయ్యి సోను మోడల్ లైలాగా తయారైనటువంటి సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము టు యూ. మా అకాడమీ నుంచి మేకప్ ఇంత బాగా నేర్చుకున్నారు, ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? యాంకరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా అండి. మైక్ పట్టుకోగానే నాకు అర్థమైపోయింది, పట్టుకున్నటువంటి ఆ పద్ధతిని బట్టే అర్థమైపోతుంది మీకు యాంకరింగ్ అలవోకగా వచ్చేస్తుంది అని. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ నన్ను కానీ, లేకపోతే నేను యాక్చువల్లీ ఒక ఐటమ్ తెచ్చిన, అది ప్రవేశపెడితే. ఒక ఐటమ్ తెచ్చారు? ఎస్. ఒకసారి నాకు తెలియనటువంటి ఆ ఐటమ్ ఏంటో ఒకసారి స్క్రీన్ మీద ప్రవేశపెట్టండి. అయ్యో, నేనేం చెప్పలేదురా నాయనోయ్. ఒకసారి మధ్యలో ఉండేటువంటి సార్ ఎట్లుండే సార్ ఎక్స్పీరియన్స్ అసలు ఆ గెటప్ వేసుకుని అసలు ప్రపంచం ముందుకు రాగానే? ఐ ఈగర్లీ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ మీరు వచ్చినప్పుడు. బట్ గ్లామర్లో పోటీ పడితే నన్ను దాటిపోయావయ్యా.
ఇక్కడంతా కొంచెం కళ ఎక్కువైంది. నీ దగ్గర మాత్రం బొద్దుగా ఉండేసరికి ఆ కళ అసలు వేరే. నాలాంటి వాడికే కొంచెం అనిపించేస్తారు చూడాలి. సినిమా చూసిన తర్వాత తట్టుకోగలమో లేదో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కాంప్లిమెంట్ లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాను. లవ్ యూ సార్. నేను చూసే కొన్ని డికేట్స్ అయిపోయింది ఇది ఫొటోస్ చూసి. గుడ్, థ్యాంక్ యూ. బట్ యాజ్ యాక్టర్ ఐ నో సార్, అంతమంది ముందు ఒక గెటప్ వేసుకొని బయటికి రావాలంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అనుకుంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్. చిరంజీవి గారు, ఒక క్వశ్చన్ అండి. ఆ రోజు మీరు ఆ గెటప్ వేసినప్పుడు మీ అమ్మగారి రియాక్షను, మీ ఆవిడ గారి రియాక్షను ఏమైనా గుర్తున్నాయా? వాళ్ళు నన్ను చూడలేకపోయారు. అసలు కనపడదు, మరి మీసాలు పెంచుదాకా మా ముందుకు రాకండి అన్నారు. కానీ విశ్వక్కి వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. విశ్వక్ మా వాళ్ళు చీరలు కట్టుకొని మ్యాచింగ్ చీరలు కట్టుకొని సెట్కి వచ్చారు సార్ ఫోటో దిగుదామని. మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటున్నాం అని. ఆ టైంలో షూటింగ్ టైంలో నేను అప్పుడు ఎప్పుడు మీసాలు తీయలేదు. జంజాల్ గారు మీసాలు తీయాలి అని అన్నప్పుడు ఒకటే కండిషన్, ఒక 60-70 మంది పనిచేస్తున్నారు యూనిట్లో, అందరూ తీస్తేనే ఆఖరి తీసేవాడు నేను అవుతానని అందరితో తీయించాను మీసాలు. నేను ఒక్కడైనా ఆ రకంగా ఉండాల్సిన అందరూ ఉండాలి సెట్లో, అందరూ తీశారు. స్టిల్ కూడా ఎక్కడ ఉండాలి సార్. ఈ ఐడియా నాకు వచ్చుంటే అదిరిపోయేది సార్. అసలు అందరి చేత చీరలు కట్టించేవాడు. ఫస్ట్ మీ డైరెక్టర్ రామ్ నారాయణ గారితో మీసాలు తీయించారు అందరికి. అసలు నాకు ఈ ఐడియానే తట్టలేదు అసలు. అదే అంటే ఆ రోజుల్లోనే చిరంజీవి గారు చాలా అలా కంఫర్ట్ ఉంటుంది చేశారంటే తెలుసా. అందరికి తీసేస్తే నాకేముంది అన్నట్టుంటుంది అసలు. ఏం పర్వాలేదు విశ్వక్. ఈ రోజు మీరు ఇది మాట్లాడారు కదా, రేపటికల్లా మేము రెడీ అయిపోతుంది చూడండి. మీ మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ కూడా మీసాలు గడ్డలు తీసేసి మా వాళ్ళు ఫోటోలు రెడీ చేసి పెట్టేస్తారు. ఎందుకు మీ ఫ్యాన్స్ అంతా చీరలు కట్టి వెళ్ళమని థియేటర్కి వదలొద్దు ఐడియా. చేసేస్తారు సార్ వాళ్ళు పాప మాల్కి. అంటే ఈ లైలా February 14th సింగిల్స్ వచ్చి థియేటర్లో కలవమని చెప్పాడు. కాబట్టి ఎలా వస్తారు అనేది మీకే వదిలేస్తున్నాము, చూద్దాము ఎలా వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, అండ్ థ్యాంక్ యూ విశ్వక్. ఓకే, సో ఐ థింక్ ఈ మొత్తం సినిమాలో ఎవరికైనా చాలా టఫ్ కాంపిటీషన్ ఉందంటే పాపం హీరోయిన్కి. ఏ సినిమాలో అయినా సరే హీరోయిన్ అందంగా కనిపించింది, హీరో ఏమో హ్యాండ్సమ్గా కనిపించారు అని చెప్తారు. కానీ ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే హీరో కూడా అందంగా కనిపిస్తుంది, హీరోయిన్ కూడా అందంగా కనిపిస్తుంది. రామ్మ ఆకాంక్ష, స్టేజ్ మీదకి రామ్మ, నీ కష్టాలు ఏంటో చెప్పుకోరా. హీరోయిన్కి పోటాపోటీగా ఇంకొక హీరోయిన్ ఉందంటే మనం అనుకోవచ్చు, కానీ విశ్వక్ సేనే సోను మోడల్ లైలాగా తయారయ్యి హీరోయిన్కి గట్టి పోటీని ఇచ్చింది. వాట్ యూ హ్యావ్ టు సే? దేర్ వాజ్ టఫ్ కాంపిటీషన్ ఆన్ సెట్. చాలా టఫ్ కాంపిటీషన్ యాక్చువల్లీ. And people come and say that, hey, విశ్వకే చాలా అందంగా కనిపిస్తుంది అని. Yes. Actually, my mom, when she saw the poster of the film, she called me and she was like, they have cheated you. I said, what? Why? She said, there are 2 heroines in the film. I was like, no, mama, it's Vishwak only. So that's the kind of, like he really got into the skin of the character, and it's truly inspiring how you, really got into the depth of the character, and you truly made us believe that you were Leila. And yes, you were very, very tough competition. You took longer than me to get ready, which was a good point because I was always scrutinized for that. But yeah. Should I keep going? యూ కెన్ కంటిన్యూ ద స్పీచ్. నా మీద గౌరవంతో కూడిన మర్యాదతో కూడిన అభిమానంతో వెయిట్ చేసినట్టుంది. అమ్మ మాట్లాడు. ఓకే, ఐ విల్ టాక్. యా, యూ కెన్ టాక్. అందరికీ నమస్కారం. నా పేరు ఆకాంక్ష, అండ్ ఇది నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్, అండ్ ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ బ్లెస్డ్, most luckiest girl right now because I am getting introduced in Telugu cinema with presence of the legendary Chiranjeevi sir. And thank you so much Anil sir for making it here tonight. It was always a dream to enter films, but I didn't realize it will be so special for me. Thank you so much Sahu sir for giving me this opportunity and believing in me, and thank you so much Ram sir for introducing me. And I could have never asked for a better debut. Everyone on set was extremely helpful, and
Yeah, it's a very special day for me, and I'm glad that you all are a part of it. Thank you so much. थैंक यू सो मच आकांक्षा, और हमारी ये आकांक्षा है कि आपको हम स्क्रीन में देखें. Thank you. మళ్ళీ హిందీ వాడా. థ్యాంక్ యూ. Very, very nice Hindi you speak. యా ఐ నో, పాన్ ఇండియా యాంకర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మ అటు వెళ్ళకమ్మా, అది జారబండ. అటు ఓకే. సో ఈ సినిమాని ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్తో కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్గా తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ రామ్ నారాయణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాకు తెలిసి ఈ సినిమాలో ఆయన చూపించినటువంటి కళల్లో చాలా కళలు ఆయనలో కూడా ఉన్నాయి. చిరంజీవి గారు చెప్పినట్టుగా ఈ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? గడ్డం మీసం తీసేస్తారా సినిమా రిలీజ్ టైం కల్లా? మా హీరోతో పోలిస్తే మేము ఏం చేయలేదు. ఆయన చాలా కష్టపడ్డారు, మేము తీసిన తప్పు లేదు. చాలా తెలివిగా దాటేశారు. అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. కొంచెం టెన్షన్గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. సార్, మాకు సినిమా తెలిసింది, మా ఇంటికి సినిమా వచ్చింది మీ సినిమాలతోటి సార్. మా ఇంట్లో వీసీఆర్ ఉండేది చిన్నప్పుడు, ఒకటే క్యాసెట్ ఉండేది, కొదమసింహం. నా పిచ్చి సార్ ఆ సినిమా అంటే. నాకు అందులో లేని కమర్షియల్ ఎలిమెంట్ లేదు. దాన్ని ఒక 100 సార్లు చూసుంటాను. అండ్ ఇవాళ మిమ్మల్ని ఇలా లైవ్గా చూడడం ఇట్స్ వెరీ బ్లెస్డ్ సార్. మా అమ్మ ఇన్ని రోజులు బాధపడేది, మా కజిన్స్ అందరూ సెటిల్ అయిపోయారు, మీ అబ్బాయి ఏం చేస్తాడా, సినిమానా ఇంకా లేదుగా, ఏం కనపడ్డే సినిమాలో అని చెప్పి అడిగేవాళ్ళు మా అమ్మని. పాపం సార్, ఈరోజు ఒకటే చెప్తున్నా, మా అమ్మని ఎవరిని అడిగితే లైలా సినిమా చూపించండి, నెక్స్ట్ సార్తో ఒక ఫోటో ఇస్తాను మా అమ్మకి. ఇంకా జీవితంలో వాళ్ళందరూ షట్ డౌను, ఇంకా ఎవరు నన్ను సినిమాలో ఏం చేస్తాడో అని నన్ను అడగరు సార్ ఎవరు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూడడమే చాలా ఆనందంగా ఉంది సార్, నాకు ఇంక మాటలు రావట్లేదు. అండ్ అనిల్ సార్, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాను సార్ నేను. కమర్షియాలిటీని ఎంటర్టైన్మెంట్ తోటి బ్యాలెన్స్ చేసే డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్ సార్. నేను మీ సినిమాల నుంచి ఇంకా చాలా నేర్చుకుంటాను. అండ్ మీలాగా తీయాలని కోరుకుంటాను, నేను కూడా మీలాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటాను. అండ్ కమింగ్ టు ద విశ్వక్ బ్రో, ఈ చిన్న థ్యాంక్స్ సరిపోదు మన ఇద్దరికి. కథ ఒప్పుకున్నదే నాకు నువ్వు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నా లైఫ్లో. నువ్వు మొన్న ఇంటర్వ్యూలో అన్నావు, తరుణ్ భాస్కర్ నీకు ఎట్లానో నాకు విశ్వకళ నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అండ్ నాలాగా చాలామంది డైరెక్టర్స్కి ఇస్తావు నువ్వు, అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు. ఇలా కొత్త డైరెక్టర్లు ఇలాంటి నీ స్థాయి హీరోలకి చెప్పడమే ఎక్కువ అని నేనే భయపడ్డాను ఫస్ట్ నీ దగ్గర కథ చెప్పేటప్పుడు. బట్ ఇలాంటి డైరెక్టర్స్ని చాలామందిని తీసుకొస్తాను, అలా తీసుకొస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ థింగ్. అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, అభిమన్యు సార్, పృథ్వీ సార్, కామాక్షి, ఆకాంక్ష, అండ్ మై స్టార్ ఆఫ్ ది డే మై మ్యూజిక్ డైరెక్టర్ లియోన్. రాలేకపోయారు కానీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు, ఈరోజు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మై డిఓపి రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్ సాగర్, ఆర్ట్ డైరెక్టర్. నేను ఫస్ట్ ఎప్పుడైతే ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో ఇలాంటి సినిమా తీద్దామని అనుకున్నానో, ఆర్ట్ డైరెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా నాకు ఓల్డ్ సిటీని చూపించారు, బ్రహ్మకళ్ళి గారు. అండ్ మొత్తం ఇది మొదలైంది షైన్ స్క్రీన్స్ సాహు గారి ద్వారా. ఇలాంటి ఛాలెంజింగ్, యునిక్ అండ్ టెక్నికలీ ఛాలెంజింగ్ సినిమాని కథ చెప్పినప్పుడు సార్ ఒప్పుకుని నాకు అవకాశం ఇచ్చిన సాహు గారికి కూడా చాలా 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 థ్యాంక్స్. అండ్ అర్చన మేడం చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ అందరికి తెలుసు బాస్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ యాక్చువల్లీ మీ అందరినీ నేను మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాను. సక్సెస్లో ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి మాట్లాడతాను, దట్స్ మై ప్రామిస్. అండ్ నవ్ వీ విల్ వెయిట్ ఫర్ విశ్వక్ అండ్ బాస్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ నారాయణ్ గారు. అండ్ వీ విల్ వెయిట్ ఫర్ February 14th ఫర్ సినిమా టు రిలీజ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ February 14th బ్రహ్మానందం గారి సినిమా కూడా వస్తుంది. అండ్ ఈసారి February 14th రొమాన్స్తో పాటు లాఫ్టర్ ఎక్కిచ్చేద్దాం అందరికీ. మొత్తం థియేటర్లు అన్ని నవ్వించి వదిలి పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తర్వాత కలుస్తాను నేను మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమానే కాదు, మజిలీ లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్, అలాగే కృష్ణార్జున యుద్ధం, భగవత్ కేసరి, అండ్ త్వరలోనే అనిల్ రావిపూడి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమాని మనకు అందిస్తున్న ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాహు గారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మేము అడగగానే ఇక్కడ వచ్చిన మన పద్మవిభూషణ్ అలానే మెగాస్టార్ చిరంజీవి గారికి గ్రాండ్ వెల్కమ్ సార్.
థ్యాంక్స్. మేము జస్ట్ సార్ ఈ సినిమా ట్రైలర్ చూపెట్టి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయమన్నాక ఏం ఆలోచించకుండా ఇంకా మా కోసం వచ్చారు. వీఆర్ హై ఆన్ ఎనర్జీ సార్. అట్లానే బ్రదర్ అనిల్ రావుపూడి, లాస్ట్ మంత్ 14th వచ్చావు, ఇంకా వెళ్ళట్లేదు థియేటర్లో నుంచి. నువ్వు వెళ్తే మేము వస్తాం. నేను రోజు అదే అడుగుతున్నా, ప్రమోషన్స్ ఆపేయమని. మా ప్రమోషన్స్ కనపట్లేదు. సో ఇవాళ చిరంజీవి గారు వచ్చారు కాబట్టి ఇవాళ నుంచి మేము కనపడతాం. ఆ ధైర్యం మాకుంది. అండ్ కమింగ్ టు అవర్ హీరో విశ్వక్, చాలా కష్టపడ్డాడు. అండ్ ఈ క్యారెక్టర్ చేయటం నేను దగ్గర నుంచి చూశాను. ఇప్పుడున్న స్టార్స్ ఎవరు అంత డేర్ అయితే చేయరు బ్రదర్. అండ్ యూ రాక్డ్ ఇట్. అండ్ ఫన్ అంతా డెఫినెట్గా పీపుల్ విల్ విట్నెస్ యువర్ మ్యాజిక్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, ఎవ్రీబడి దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్, ఆల్ ద యాక్టర్స్ ఆల్సో. అండ్ రామ్ నారాయణ్ ఏదైతే చెప్పావో అదే డెలివర్ చేసావు. అండ్ మై ఆల్ టీమ్ అండ్ ఆల్. అండ్ లక్ష్మణ్ అండ్ కనిష్క, దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ దిస్ మూవీ. వాళ్ళ కష్టం ఉంది ఈ సినిమా ఈ టైంకి రావడానికి. సో ఎవ్రీవన్ హ్యాస్ పుట్ దేర్ హోల్ ఎఫర్ట్ ఇన్ బ్రింగింగ్ దిస్ మూవీ. అండ్ ఐ థింక్ పీపుల్ విల్ డెఫినెట్లీ లాఫ్ అండ్ ఎంజాయ్ ద మూవీ ఆన్ 14th. థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా మీడియా వాళ్ళు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారు బాగా. సో ఈ మూవీకి కూడా డెఫినెట్గా నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్టు ఏమి తేడా జరగకుండా చూసుకునే బాధ్యత మా థియేటర్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాహు గారు. దట్ వాజ్ అ వెరీ వెరీ కాన్ఫిడెంట్ స్పీచ్. థ్యాంక్ యూ. సంక్రాంతికి సాధారణంగా అల్లుళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకి బహుమతులు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈసారి సంక్రాంతికి అల్లుడు వస్తే ఈ అల్లుడే మనకి బోలెడని బహుమతులు ఇచ్చేశాడు. ఈ సంక్రాంతిని హిలేరియస్ సంక్రాంతి, ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి, బ్లాక్ బస్టర్ సంక్రాంతి చేసేసినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి గురించి ఒక చిన్న మ్యాషప్ వీడియో ప్లీజ్. ఆల్ ది బెస్ట్ అనిల్ గారు. నాకు ఈ మొదటి సినిమా అవకాశం ఇచ్చి నేను ఈరోజు ఒక సక్సెస్ఫుల్ సినిమాకి డెబ్యూ, ఇంత గ్రాండ్ ఎంట్రీ రావడానికి నాకు కారణం కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్స్ అలాట్ సార్. నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతాను, చప్పట్లు కొడతాను. ఇదే నాకు తెలిసిన సినిమా, అదే తీస్తాను. చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే. నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అలా మొదలైంది క్లైమాక్స్ లో తాగుబోతు రమేష్ బిట్ ఏదైతే ఉందో మోస్ట్ హిలేరియస్ పార్ట్, అందరూ ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆ సినిమాలో. ఆ లాస్ట్ ట్రాక్ అది అనిల్ రాసిన ట్రాక్. అది కథ చెప్పిన పద్ధతి కానీ విధానం కానీ మొత్తం ఏదైతే చెప్పాడో దానికంటే ఎక్కువ స్క్రీన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో కామెడీ ఎలా రాణించాడో, ఎలాగ రప్పించగలిగాడో, ఎలా చేయించగలిగాడో మనం ఊహించుకోగలం. అనిల్ గారు ఏంటంటే స్క్రిప్ట్ చెప్పేటప్పుడే నాకు సినిమా చూసినట్టే ఉంటుంది. क्यों रहता है? जब कान भैरी पड़ती है तो बात भेजे में घुसती है. నాన్నగారు అభిమానుల తరపున, నా అభిమానుల తరపున, మా టెక్నీషియన్స్ తరపున అనిల్ రావుపూడి గారు ఇక్కడ రండి సార్. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. అనిల్ ఆ సాంగ్ భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూగా 100 crore గ్రాసర్స్ అండ్ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూస్ గా 1 million గ్రాసర్స్ ఇన్ యూఎస్. Goose bumps can వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అనిల్ రావిపూడి గారు. 100 crores కాదు 300 crore గ్రాసర్ని సొంతం చేసుకున్నటువంటి అనిల్ రావిపూడి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ సాహు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు అనిల్ గారు. త్వరలోనే సక్సెస్ సెలబ్రేషన్స్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా జరగబోతున్నాయి. సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత కూడా ఆగేలాగా లేదు, నడుస్తూనే ఉంది సినిమా. అనిల్ గారు ఎస్, ఫస్ట్ క్వశ్చన్స్ అడిగేయమంటారా? ఓకేనండి, రండి, ఇలా రండి. కాదండి, ఇప్పుడు మేకప్ మీద మీ అభిప్రాయం? మేకప్ అంటే అంటే ఆడవాళ్ళకి అవసరమేగా. అంటే మేకప్ అంటే ఈజీ అనుకుంటున్నారా అండి? అసలు ఒక హ్యాండ్ బ్యాగ్లో ఉండేటువంటి ఒక పెద్ద సామాగ్రి ఒక నియోజకవర్గం లాగా ఉంటుంది మాకు. కరెక్ట్, అది మీకే తెలుసు. అంటే మాకన్నా ఎక్కువగా విశ్వక్కి బాగా తెలుసు, అలాగే చంటబ్బాయిలో మేకప్ వేసుకున్నటువంటి చిరంజీవి గారికి బాగా తెలుసు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ కనుక వచ్చే జన్మలో మీరు
ఫీమేల్గా పుడితే మీరు జస్ట్ అట్లా అనుకుందాం, నేను ఫీమేల్గా పుడితే ఎస్ ఏ హీరోయిన్గా పుట్టాలనుకుంటున్నారు? హలో ఏమ్మా, అదే అదే నా మనసులో కూడా అదే ఉంది, చెప్పబోతున్నా. అప్పట్లో శ్రీదేవి, ఇప్పట్లో తమన్నా. అబ్బో, బాస్ ఇద్దరితో చేశారు. ఊరికే అడిగామండి తూచ్. మన ప్రొడ్యూసర్ సాహు గారి కాంబినేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా రాబోతుంది. ఆల్రెడీ మీరు భగవత్ కేసరి అనేటువంటి సినిమా బాలకృష్ణ గారి కాంబినేషన్లో అందించేశారు. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ సాహు గారు? ఇప్పుడే బోర్డింగ్ పాస్ ఇచ్చారండి బాస్, ఇప్పుడే బోర్డింగ్ పాస్ ఇచ్చారు రీసెంట్గానే. సో ఇట్స్ గోయింగ్ టు బీ అంటే ఒక మెమరబుల్ జర్నీ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ చిరంజీవి గారు, నేను చాలా ఈవెంట్స్కి, మా సినిమా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడల్లా ఈ మ్యాషప్ వేస్తుంటారు. కానీ ఈరోజు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆ మ్యాషప్ చూసినప్పుడు కొద్దిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఓ ఇండస్ట్రీకి వచ్చి ఏదో పీకేశామరా బాబు బాగానే. సో ఖచ్చితంగా ఆయన సినిమాలు చూడని డైరెక్టర్లు కానీ, ఆయన సినిమాలు చూడని నిర్మాతలు కానీ, ఆయన సినిమాలు చూడని మిగతా ఏ టెక్నీషియన్స్ కానీ ఉండరు. సో ఒక జనరేషన్ని శాసించిన ఒక గొప్ప స్టార్ ఆయన. సో ప్రతి డైరెక్టర్కి కూడా అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఒక చిన్న ఇది ఉంటుంది, బట్ నాకు వచ్చింది. సో ఖచ్చితంగా అది ఎలా ఉండబోతుంది ఏంటనేది ఫ్యూచర్లో ఇంకా టైం ఉంది దాని గురించి మాట్లాడాలి. అంటే కొంపదీసి ఈ సంక్రాంతికి ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్ అన్నారు, వచ్చే సంక్రాంతికి ఇట్స్ మెగా పొంగల్ అంటారా? ఏమో అనొచ్చేమో తెలియదు, ఇప్పుడే ఇంకా అనుకుంటున్నామండి, ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే జర్నీ. అది బాస్ చెప్తారు. చిరంజీవి గారు ఏదో అంటున్నారు. అది 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 సో సార్ పైకి వచ్చినప్పుడు సో ఆ మెగా లీక్ అబౌట్ మెగా ప్రాజెక్ట్ ఆయన చెప్తే బాగుంటుంది. సో బెటర్ సార్ చెప్తారు. ఓకే అనిల్ గారు, సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైలా టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్. సో February 14th వ్యాలంటైన్స్ డే సినిమా రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ లైలాని చూసి అందరూ సినిమాకి పెద్ద సక్సెస్ ఇవ్వాలి. అలాగే మా మిత్రుడు, మా ప్రొడ్యూసర్ ఎక్కడ, సాహు గార్పాటి, ఇక్కడ రా పక్కకు రా. సో చాలా తక్కువ టైంలో నాకు చాలా బాగా బెస్ట్ బడ్డీ అయిపోయాడు సాహు. అండ్ మీ ఇద్దరం కలిసి భగవంత్ కేసరి అండ్ బాలయ్య బాబుతో ఫిల్మ్ చేసాం. సో మళ్ళీ మా కాంబినేషన్లో ఇందాక సుమ గారు చెప్పినట్టు ఇంకో మెగా ప్రాజెక్ట్ రాబోతుంది. సాహు గారు ఈ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టి సో మళ్ళీ మన సినిమాకి రెడీ అవ్వాలని నా బెస్ట్ విష్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. అలాగే అర్చన గారు, మై బాసీ, మా సాహు గారి ధర్మపత్ని శ్రీమతి అర్చన ప్రజెంట్స్. బాసీ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. సో ఈ సినిమా మంచి డబ్బులు రావాలి వచ్చాక. సో భగవంత్ కేసులు షేర్లు కొద్దిగా బ్యాలెన్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇకపోతే టీంలో ముఖ్యంగా మాట్లాడాల్సింది మా విశ్వక్ గురించి. సో విశ్వక్ అండ్ మీరు ఆ అమ్మాయిగా మారటానికి ఎంత టైం తీసుకున్నారు, ఎంత మేకప్ వేసుకున్నారు, మొత్తం ఒక మేకింగ్ వీడియో చూపించారు. అండ్ చాలా కష్టపడ్డావు. ఖచ్చితంగా ఇలా ఒక హీరోయిన్గా మారి ట్రై చేసిన చాలా సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి మనకి హిస్టరీలో. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ చిత్రం బలారే విచిత్రం అని నరేష్ గారు చేశారు ఒక మూవీ. అండ్ హిలేరియస్ ఎంటర్టైనర్ అనమాట. సో ఖచ్చితంగా అంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నా బెస్ట్ విషెస్ మీ టీం అందరికీ చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ నీ కష్టానికి. అండ్ నాకు డౌటు, మరి చుట్టూ ఉన్న మగవాళ్ళ చూపుల నుంచి నువ్వు ఎలా రక్షించబడ్డావు నాకు తెలియలే. సో ఆ గెటప్ వేసుకొని ఎవరైనా లైన్ వేసారా నీకు? ఒక్క నిమిషం జస్ట్ యూట్యూబ్లో చూసే వాళ్ళ సౌలభ్యం కోసం. అన్నీ వదిలేస్తే మనం ఈవ్ టీజింగ్ సీన్స్ చూస్తాం కదా యూజువల్లీ సినిమాలో. హీరోయిన్ ని ఫైటర్లు వచ్చి ఈవ్ టీజింగ్ చేస్తుంటారు. సో ఆ సీన్ నాకు జరిగింది సినిమాలో. సో అప్పుడు నాకు అర్థమైంది అసలు, అంటే ఒక 10 మంది గూండాలు వచ్చి టీజ్ చేస్తుండే నన్ను. అండ్ ఐ వాజ్ ఇన్ సారీ. కానీ యాక్చువల్లీ హీరోయిన్లు అందరూ ఏం గివ్ త్రూ చేస్తారో నాకు క్లియర్గా అర్థమైంది. సో హ్యాట్స్ ఆఫ్ అందరు హీరోయిన్స్కి దానికి. సో బౌన్సర్స్ని పెట్టుకున్న ఆల్రెడీ నీకు ఉన్నారు ఒక పెద్ద బౌన్సర్ భయ్యా. సో యూ టుక్ కేర్ నో లైలాకో దట్ లేడీ లైలా. సో వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? మైక్ ఉసుకోదేదో. ఆ బౌన్సరే ఎక్కువ లైన్ వేసాడంటండి. సో इधर थोड़ा. सो तुम्हारा बॉस है ना, वो तुम्हारा बॉस लेडी बॉस बन गया, वो विश्वक सेन. सो क्या फीलिंग है डेली सामने से देखने के बाद? अच्छा लगा? अच्छा लगते थे बिल्कुल.
प्यार लगा, प्यार अंदर से प्यार? नहीं। कुछ फीलिंग्स नहीं आया? नहीं, मेरे भाई जैसे हैं। ओके, भाई जैसे, ओके। थैंक यू। చిరంజీవి గారు ఏమన్నారంటే రాత్రి కల్లోకి వచ్చారేమో అంటున్నారు. సో వెరీ ఆల్ ద బెస్ట్ విశ్వక్ అండ్ నీ హార్డ్ వర్క్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. అండ్ అలాగే మిగతా టీం అందరికీ ఆకాంక్ష అండ్ అభిమన్యు సింగ్ గారు అండ్ ఇద్దరు పృథ్వీ గారు అండ్ ఆ పృథ్వీ గారికి అండ్ అలాగే ప్రణీత్ అండ్ కామాక్షి. సో ఎవ్రీబడి టీం అందరికీ, భాను మాస్టర్, సో టెక్నీషియన్స్ అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్కి అండ్ సినిమాటోగ్రాఫర్ హూ ఎవర్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అందరికీ February 14th వ్యాలంటైన్స్ డే రోజు. సో మీ వ్యాలంటైన్స్తో లైలా సక్సెస్ అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా సాహు గారు ఇందాక ఏదో అన్నారు, ఏంటండి పబ్లిసిటీ ఆపాలా? ఇంకో 2 వారాలు ఆడొద్దా? ఇంకా మేము రావద్దా? సరే ఆపేస్తలే. సో ఖచ్చితంగా అయిపోయింది. రేపు ఈవినింగ్తో కంక్లూడ్ చేసేస్తాం. సో షీల్డ్ తీసుకొని ఇబ్బంది పెట్టాం. అండ్ అలాగే ఈరోజు మా సాహు గారిని, టీంని అభినందించడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో టీంకి అంటే ఏ సినిమా అయినా ఎవరైనా పిలిస్తే టక్కున ఆయన వచ్చేసి ఆయన విషయస్ ఎప్పుడు చెప్తుంటారు, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. అండ్ థ్యాంక్ యూ చిరంజీవి గారు. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత సో చిరంజీవి గారితో జరగబోతున్న జర్నీకి, జరుగుతున్న ఎవ్రీడే ఆయనతో మీటింగ్స్కి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా చెప్పేయాలనుంది. ఈ మధ్య స్టేజ్ ఎక్కితే డ్యాన్స్ ఎప్పుడేమంటారా అనుకునేవాను ఇంతకుముందు. సో ఈ మధ్య మైక్ ఇస్తే ఎప్పుడు ఆయన గురించి మాట్లాడదాం అనిపిస్తుంది. సో కొంచెం దాచుకుంటాను. సో ఇంకా చాలా జర్నీ ఉంది కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వన్స్ అగైన్ సంక్రాంతికి వస్తున్న సినిమాని చాలా పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం అనిల్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ది స్టేజ్. జగదీష్ గారు ఫ్రమ్ తెనాలి డబుల్ హార్స్ టు ప్లీజ్ ప్రెజెంట్ స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ టు అనిల్ గారు ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ హ్యాంపర్కి ఒక స్టోరీ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం కూడా హ్యాంపర్ ఇచ్చారు, అది మిస్ అయింది. మా ఆవిడ రోజు అడుగుతుంది హ్యాంపర్ ఏది అని. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ హ్యాంపర్ నేను జాగ్రత్తగా తీసుకెళ్తా. థ్యాంక్ యూ. అది మామూలు హ్యాంపర్ కాదు, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. 1 కప్పుకి 12 కప్పులు ఒదిగిస్తుంది. మీ ఆవిడ అడగడంలో తప్పే లేదు. ఓకే, తను చేసినటువంటి ప్రతి సినిమాతోనూ ఒక మేనియాని క్రియేట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ తను మాట్లాడేటంటే విశ్వకు ఒక సునామీనే క్రియేట్ చేసేస్తూ ఉంటాడు. ఎలాంటి పాటనైనా సరే, మాటనైనా సరే వైరల్ ఇట్టే చేయగలిగినటువంటి మా విశ్వక్ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. సిగ్గులేదురా? దోస్తు గారి పోరిని వెళ్తే కూడా మూసుకోమంటున్నావు. ఒక్కొక్కడి ఇంజన్ తీసి కూష్మాండంలో పిలుస్తుంది. ఏ లంచర్ పంపించండి నేను ఎర్రెక్కియాలంటే ఈ మాత్రం ఎరుకుంటారు. నా లబ్లారా. ఆఫీస్ ఎందుకు పోలే? నాగుల పంచమి ఇవ్వాలా? కౌశిక్ తాగుదాం. But when somebody makes you say it, నేను లవ్ స్టోరీస్ దిగారా, అదొక ఫేక్ ఎమోషన్. then, and it's true, it just makes it more beautiful of a thing. చెప్తున్నా మళ్ళా స్టార్ట్ చేయకు. చెప్పుడు చాలా ఈజీ. నువ్వు నీ నేను సీరియస్గానే చెప్పాను, ఐ లవ్ యూ. డూ యూ లైక్ కాఫీ? కాలేజ్ ఫైనల్ ఇయర్ లో బైక్ ట్రిప్ వెళ్దామన్నా గుర్తుందా? గెలిచావన్నా, నువ్వు గెలిచావు. ఇలా మాట్లాడుతున్నా మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. అంటే వాడిని ఇప్పుడు ఓవర్టేక్ చేస్తే వాడి ఇంట్లో నా ఇంజన్ పాడింది. టైగర్
ఇలాగే ఉంటా. నచ్చితే ఉండండి, లేకపోతే మనకి తెల్లగా చేసినే కాదు, తోలు కూడా. So all the boys and girls, all the fans of Maska Das, put your hands together for our Vishwak Sen. On stage please. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హ్యాండ్సమ్ హంక్గా కనువిందు చేసినటువంటి విశ్వక్ ఈ సినిమాలో లేడీగా బ్యూటిఫుల్ గ్లామరస్గా కనిపించబోతున్నారు. సో విశ్వక్, విషింగ్ యూ సూపర్ సక్సెస్. అందరికీ గుడ్ ఈవినింగ్. అడగగానే సార్ నేను మీకు ట్రైలర్ చూపించినప్పుడు ఒకటి గమనించాను సార్. మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీ కళల్లో ఒక మీలో నేను చెప్పినది కూడా అందరికి అదే, చిరంజీవి గారిలో ఉన్న ఆర్టిస్ట్ నన్ను హ్యాపీ ఫీల్ అయ్యారు, ఒక యాక్టర్ ఇది చేసిండు అని మీ కళల్లో చూస్తుండే సార్. దట్ వాజ్ మై ఫస్ట్ అవార్డ్ ఫర్ దిస్ ఫిలిం, దట్ ఈస్ మై ఫస్ట్ రివార్డ్ ఆల్రెడీ. సరదాగా ఒక పాత జ్ఞాపకం చెప్తా సార్. అది కొంచెం బిగినింగ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది, తర్వాత కామెడీ అయిపోతుంది. సో అదే ముందే ప్రిపేర్ చేస్తున్నాం. సో మా నాన్న చిరంజీవి గారికి చాలా వీరాభిమాని. సో అప్పుడు పాలిటిక్స్ టైంలో మీ ఫాలోవర్ ఉన్నప్పుడు ఆ గొడవల్లో నైట్ మా కారు కాల్చేశారు ఇంటెన్గా. లైక్ కారు కాలిపోతుంది, న్యూస్ అది ఇది అవుతుంది, ఇంట్లో అందరం షివర్ అయిపోయి ఉన్నాము, కారు కాలిపోయిందని రకరకాలు ఉంటే డాడీ బయట ఎవరితోనో మాట్లాడుతున్నాడు మీడియాతో. డాడీ ఫోన్ మోగుతుంటే నేను ఎత్తాను. హలో అంటే ఎవరు మాట్లాడేదంటే నేను చిరంజీవి అన్నారు సార్. మీరు నాకు వెంటనే షేక్ అయ్యి డాడీ అని చెప్పి పోయి ఫోన్ ఇచ్చాను సార్. మీకు తెలీదు, మా కారు కాలిపోయి మంచి పని అయింది అనుకున్నాం సార్ ఆ రోజు. అంటే మా ఫ్యామిలీ అందరము ఆ కారు కాలిపోయిందనే ట్రోమా మర్చిపోయి వీఆర్ చెరిషింగ్ ద మూమెంట్ దట్ చిరంజీవి గారి నుండి డైరెక్ట్ ఫోన్ కాల్ వచ్చింది మాకు, అండ్ మేము మాట్లాడగలిగినాం, అండ్ యూ వర్ కన్సర్న్డ్ అబౌట్ అస్ అని చెప్పి. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ సార్. అప్పటికి దాని తర్వాత కలవడం జరిగింది, తర్వాత ఏదైనా ఉండొచ్చు కానీ, బట్ మా ఫ్యామిలీకి అదొక ఫస్ట్ మాకు దిల్షునగర్లో ఉంటుండే సార్ మేము. అది బేసికలీ వేరే కాంటినెంట్ అది. సో అక్కడ నుండి సినిమా వాళ్ళు అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి సినిమా హీరోలు ఎంత దూరమో దిల్షునగర్లో ఉన్న వాళ్ళకి కూడా అంతే దూరం అనిపిస్తుండే సార్. సో మాకు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ సార్. అండ్ నా ఫేవరెట్ సినిమా సార్ ఆపద్ బాంధవుడు. నాకు అది మీకు చెప్పాలనిపించింది సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా సార్. నేను యాక్టర్ అవుదాం అనుకోవడానికి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆ సినిమా కూడా సార్. దాంట్లో అసలు దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేయడానికి. లవ్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా దగ్గరికి వస్తే డైరెక్టరు పాపము చాలామంది హీరోలకు చెప్తే చేయనంటే విశ్వక్కి పోయి చెప్పంటే విశ్వక్ బొంగు కూడా చేయడు, నేను పోయి టైం వేస్ట్ అని అనుకుంటే ఆయనకి విశ్వక్ చేస్తాడు అని చెప్పి ఆయన నా దగ్గరికి తీసుకొచ్చింది సాహో గారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు అనిపిస్తుంది రియలీ వెరీ వెరీ స్పెషల్ సినిమా ఇన్ మై కెరియర్. కొన్నిసార్లు మనం ఎంత చేద్దాం అనుకున్నా కూడా మంచి కథ చేతిలో లేనప్పుడు మనము నడవని సినిమాకు కూడా అంతే కష్టపడతాం, నడిచిన సినిమాకు కూడా అంతే కష్టపడతాం. సో ఆ కష్టం వేస్ట్ అయిపోయినప్పుడు కొంచెం బాధపడుతుంటాం కదా. నాకు తెలిసి ఆ కష్టం వృధా కాని కథ ఇది. ఈ కథ నా దగ్గరికి వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఈ కథకి న్యాయం చేశాను అనుకుంటున్నా. చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా Feb 14th ఏం జరుగుతుందో అని. సో రామ్, యూ హ్యావ్ మేడ్ అ వెరీ ఆనెస్ట్ ఫిలిం. నువ్వు నన్ను నవ్వించినావు నరేషన్ చెప్పినప్పుడు. నేను అప్పుడు ఒకటే డిసైడ్ అయినా, నేను నవ్విద్దాం జనాల్ని అని. అండ్ అనిల్ అన్న, నువ్వు సరదాగా మనం ఒకసారి ఫోన్లో బిగినింగ్లో మాట్లాడుకున్నప్పుడు ఒక మాట అన్నావు. సో నేను బిగినింగ్లో సీరియస్ సినిమాలు ఎక్కువ చేస్తుండే, కామెడీకి దూరం ఉంటుండే. బట్ లైఫ్లో ఎంటర్టైన్మెంట్కి వాల్యూ నాకు సినిమాకి అర్థమైంది. అండ్ మీరు సరదాగా ఒక మాట అన్నారు, ఏదో ఒక రోజు నువ్వే F7 F8 చేయాల్సి వస్తుంది విశ్వకని. అది జరిగితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ వన్ డే. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్. నేను ఎంటర్టైన్మెంట్ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. అంటే ఈ నెలలో మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా యంగ్ పీపుల్ 2 చనిపోయారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇది అని నార్మల్గా ఆలోచిస్తుంటే చాలామందికి పాపం చాలా స్ట్రెస్సులు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, వాళ్ళకు ఉండే టెన్షన్లు ఎక్కువైనాయి. ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ స్థాయికి
సో నాకు తెలిసి మెంటల్ పీస్ అంటే మెంటల్ హెల్త్కి మించిన రిచ్నెస్ ఇంకొకటి లేదు. ఇంతకుముందు డబ్బున్నోడు ధనవంతుడు అంటుండే, బట్ నా మీనింగ్ ఏంటంటే మెంటల్ పీస్ ఉన్నోడు అందరికంటే ధనవంతుడు ఈరోజు. అండ్ ఈరోజు మనకి పరిచయం లేని వాళ్ళది, మనకెవరో తెలీదు ఆ వ్యక్తి, వాళ్ళని కూడా మనం హర్ట్ చేయాలని ట్రై చేస్తుంటాం. హేట్రెడ్ అనేది పెంచుకుంటున్నాం. అనవసరంగా ఆల్రెడీ పీపుల్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. వాళ్ళకున్న ఫైట్ వాళ్ళ లైఫ్తో వాళ్ళు చేస్తున్నప్పుడు లెట్స్ నాట్ బికమ్ వన్ మోర్ లైక్ వాళ్ళని హేట్ చేయడము, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాధపడడానికి రీజన్ మనం అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ముక్కు ముఖం తెలియని వాళ్ళ గురించి మనము వాళ్ళకి హాని చేయకపోవడమే పెద్ద హెల్ప్. నాకు ఎందుకు చెప్తున్నానో తెలియదు, బట్ ఐ వాంటెడ్ టు స్పీక్ ఇట్ అవుట్. ఈరోజు చెప్తే ఎక్కువ మంది వింటారని. మన జోలికి వస్తే కొట్లాడదాం, మన ఫ్యామిలీ జోలికి వస్తే చీరేద్దాం డైరెక్ట్. బట్ మనకి ఎవరో ఏంటో కూడా తెలియని వ్యక్తులతో మనం హేట్రేట్ స్ప్రెడ్ చేయడం ఆపేసి లైక్ పక్కనోడికి హెల్ప్ చేసేట్లా కిక్ ఎత్తుకుంటే వరల్డ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అవుతుంది బాస్. ట్రస్ట్ మీ, అదొక్కటే నాకు చెప్పాలనిపించింది ఈరోజు. సో ఆ స్ట్రెస్ ఉంది మీకు అనిపిస్తే మీరు వీ మేడ్ అవర్ ఎఫర్ట్. ఇప్పుడు అనిల్ అన్న మొన్న వచ్చి ఆల్ ఫ్యామిలీస్ ప్లాస్టిక్ చైర్లు వేసుకొని ఎక్స్ట్రా చైర్లు వేసుకొని వచ్చి థియేటర్లో కూర్చొని నవ్వుకొని పోతారు. ఎందుకంటే మీరు మా సినిమాకి వచ్చి ఆ 2-3 గంటలు మీకు ఉన్న టెన్షన్లు అన్ని పక్కన పెట్టి కడుపుబా నవ్వుకొని ఒక స్మైల్తో బయటికి వెళ్తారు మీరు. సో ఐ థింక్ అన్నదానం ఎంత గొప్పదో నాకు తెలిసి ఇది కూడా అంత గొప్పది అనుకుంటా. సో అదే ప్రయత్నం మేము కూడా చేయాలనుకుంటున్నాం. లైలా సినిమాకి నిజంగా మీకు కొంచెం స్ట్రెస్ ఉన్నా, బాధ అనిపించినా రండి, మా ప్రయత్నం మేము చేస్తాం మీ మూడ్ లైటప్ చేయడానికి. సో Feb 14th సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. సింగిల్స్ ఉన్న వాళ్ళందరూ బాధపడకండి, ఫస్ట్ లైలా థియేటర్కి వచ్చేయండి. లైలా ఈజ్ యువర్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ. అండ్ నా టీమ్ రిచర్డ్ ప్రసాద్, డిఓపి రిచర్డ్, హీ హ్యాస్ మేడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్, ఇది నా 3వ సినిమా. లియాన్, ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు లైఫ్లో, అండ్ నా సినిమాకి పనిచేసినప్పుడు కూడా ఎంతో ఆనెస్ట్గా పనిచేస్తావని. ఐ మిస్ యూ హియర్ లియాన్. అండ్ భాను మాస్టర్ నిరగొట్టినం. సో ఐ వాంట్ టు డూ మోర్ 50-100 ఫిల్మ్స్ విత్ యూ. పూర్ణాచారి, మాకు వద్దనుకున్నా కూడా బంపర్ ఆఫర్లో ఏదో ఒక సాంగ్ చేస్తూనే ఉంటాం, అది హిట్ అయితేనే ఉంటుంది. ఆల్వేస్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ పూర్ణాచారి. అండ్ ఈ సినిమాలో ఇంకో 2 పాటలు రాసిండు ఒక అబ్బాయి, కొత్త అబ్బాయి, అతనికి కూడా బెస్ట్ విషెస్. నేనే రాసిన 2 పాటలు. సో ఆయనకు కూడా బెస్ట్ విషెస్ చెప్తూ. అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ప్రణీత్, హీస్ ప్లేయింగ్ పింకీ. మీ అందరికీ మార్కస్గా గుర్తుంటాడు, ఫలక్నామా దాస్లో రింకుగా గుర్తుంటాడు, బోటీ ఫైట్ రింకు అంటే గుర్తుపడతారు. సో ఐ హోప్ నేను ఎన్ని సినిమాలు ఇచ్చినా కూడా ఈ సినిమా మెయిన్ సినిమా నీకు ఇచ్చింది. ఐ థింక్ దిస్ విల్ బీ యువర్ న్యూ బిగినింగ్. సో అంతే. అండ్ సాహు అన్న, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అర్చన గారు, నా ఇప్పుడు అక్క ఎట్లా అంటే నేను ఒక స్ట్రెస్లో ఉంటా, కరెక్ట్ వేవ్ లెంత్లో అక్క కూడా అదే టెన్షన్లో ఉంటుంది. సో కొంచెం మనం టెన్షన్ పంచుకునేది మేమిద్దరమే. ఈ సినిమా గురించి అసలు ఎట్లా వస్తుంది అంటే మాకు నచ్చేసింది, మేము రాంగ్ అవ్వద్దు, మన మీటర్ ఏం తప్పెళ్ళొద్దు అన్నట్టు చిన్న భయం అంతే. సో నాకు స్ట్రెస్ కొంచెం పాల్పంచుకునేది నువ్వే అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఐ నో. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఆకాంక్ష, యూ హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ కో స్టార్. అండ్ అభిమన్యు సార్ని నేను చూస్తేనే ప్యాక్ అవుతుండే. నాకు ఏది రక్త చరిత్ర సినిమా చూసినప్పుడు ఆయన అంటే బేసిక్గా నాకు ఆయన బుక్కారెడ్డినే గుర్తుండిపోయింది నాకు లైఫ్లో. బట్ వెన్ ఐ మెట్ యూ సార్, యు ఆర్ లైక్ చిన్న పిల్లోడు సార్, మీరు చిన్న పిల్లోడు. యు ఆర్ లైక్ సో వన్ ఆఫ్ ద స్పోర్ట్, అందరికంటే హై బోల్ట్ ఎనర్జీ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. సో అండ్ నా స్పెషల్లీ నా మేకప్ నిక్కీ ఫ్రమ్ బాంబే. సో నిక్కీ అండ్ మీ టీం అందరూ అసలు నన్ను ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నిక్కీ. లవ్ యూ, వి మిస్ యూ హియర్. అండ్ నా లైలా కాస్ట్యూమ్ సపరేట్గా కేర్ తీసుకున్న హర్షిత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కల్పన గారు, అండ్ మీరు కూడా సాంగ్స్కి కానీ వాటికి అదరగొట్టేశారు నా కాస్ట్యూమ్. అండ్ మీకు ఎవరికి తెలియదు, సోను మోడల్ కాస్ట్యూమ్ అంతా మా డైరెక్టర్ డిజైన్ చేసిండు. సో థ్యాంక్ యూ నీకు కూడా. అండ్ డైరెక్టర్ ఇంకా మిగిలినవన్నీ నీకు రిలీజ్ తర్వాత చెప్తా. బట్ యూ హ్యావ్ మేడ్ అ కిక్-యాస్ ఫిల్మ్. ఇంకా జనాలు ఏం చేస్తారో చూద్దాం ఈ సినిమాతో. సో సీ యూ ఆల్ ఆన్ Feb 14th.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ గారు, వన్ మోర్ టైం. లైఫ్లో గుర్తుండిపోయే డే సార్ ఇది. లవ్ యూ సో మచ్ సార్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జనాలు ఏం చేస్తారు, థియేటర్కి వచ్చి ఎంటర్టైన్ అవుతారు. Thank you, Suma garu. మర్చిపోయాను, sorry. Thank you so much, Suma garu. ఆల్వేస్ ఇన్ ద హార్ట్. థ్యాంక్ యూ. సాధారణమైనటువంటి వ్యక్తులు సెలబ్రిటీల గురించి పొగుడుతూ ఉంటారు, కానీ అసాధారణమైనటువంటి ప్రతిభ కలిగిన వారు కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారిని తలుచుకుంటూ ఉంటారు, కొలుచుకుంటూ ఉంటారు. దట్ ఈస్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు. మా పద్మ విభూషణ్ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియోని చూసేద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. He's the boss of the bosses. Our one and only godfather. బాస్ అనే పదానికి కొట్టు కోసి పేరెట్టింది ఆర్ఎస్ఎస్. సపోర్ట్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడతాను సార్. డిప్రెషన్లో ఉంటే చిరంజీవి పాట, జ్వరం ఉంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట, మా పారాసెటమాల్ మీరే, మా మ్యాన్షనోస్ మీరే, మా సింగిల్ మార్ట్ మీరే, అన్నీ మీరే. చిరంజీవి అని ఆయన మార్చుకున్న పేరు, ఆయన జీవితాన్ని మార్చిన పేరు, స్వయం కృషితో కష్టంతో మనం పైకి ఎలా ఎదగాలో మనందరికీ నేర్పిన పేరు. హీరో అంటే ఒక చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు నాకు. ఏమీ లేకుండా, ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి కష్టపడి రావడమే కాకుండా అందరికీ చాలా ఆదర్శమైన వ్యక్తి, చాలా స్ఫూర్తిగా నిలిచారు. చాలా మందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన మహా వ్యక్తి చిరంజీవి. నాలాంటి కోట్లాది మందికి ఇక్కడికి యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్ గా వచ్చిన అందరికీ ఆ శిఖరం పైన జెండా అన్నయ్య. సినిమాల్లో మాత్రమే ఆపద్ బాంధవుడు కాదు, సినిమా వాళ్ళకి కూడా ఆపద్ బాంధవుడు. ఎవరైనా గెలిస్తే ఫస్ట్ ఫోన్ చేసి ప్రశంసించేది చిరంజీవి గారు, ఎవరైనా ఓడిపోతే ఫస్ట్ ఫోన్ చేసి పరామర్శించేది చిరంజీవి గారు. నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం, అదే చిరంజీవి గారు. He told me that there's a small role in this film. I said, you gotta make me stand behind you. I am fine. He said, no, I'll give you a very noble role, and that's what he did. You are a true megastar. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన. అదే రక్తం, అదే పౌరుషం. కరణమూడు సినిమా రిలీజ్ అయింది పిఠాపురం పూర్ణ థియేటర్లో. మా అన్నయ్య నేను ఇద్దరు కలిసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. చాలా అప్పటికి క్రౌడ్ ఉంది, టికెట్ తీసుకున్నాం, దొరికేసిందని ఇలా బ్యాక్ తిరిగి వస్తుంటే కరణమూడు 75 రోజులు వేసారు పోస్టర్. రికార్డ్స్ నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ప్రజల మేలు కోరేటువంటి వ్యక్తి, అందరికీ అండగా నిలబడేటువంటి శక్తి మా పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ రిక్వెస్టింగ్ ఆర్ మెగాస్టార్ చిరంజీవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సాహో గారపాటి గారిని బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రిక్వెస్టింగ్ ఆర్ హీరో విశ్వక్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ రామ్ నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆకాంక్ష టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే సినిమాకి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడ్లి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భాను మాస్టర్ గారు, వాసుదేవ్ గారు, పూర్ణాచారి గారు, పెంచల్ దాస్ గారు, కామాక్షి, అభిమన్యు సింగ్ గారు, ప్రణీత్, పృథ్వీ గారు, 30 years పృథ్వీ గారు, పెళ్లి పృథ్వీ గారు. ఈరోజు ఇద్దరు పృథ్వీ గారు ఉన్నారు ఇక్కడ. జంగ్లీ మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ ఎవరినైనా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ జగదీష్ గారు ఫ్రమ్ తెనాలి డబుల్ హార్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ ప్రెజెంట్ ద గిఫ్ట్ హ్యాంపర్స్ టు విశ్వక్ సేన్ గారు అండ్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారికి తెనాలి డబుల్ హార్స్ నుంచి, టీడీహెచ్ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ జగదీష్ గారు అందిస్తున్నారు. అండ్ అలాగే విశ్వక్ సేన్కి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ జగదీష్ గారిని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్రమ్ తెనాలి డబుల్ హార్స్. మీ అమ్మగారు అడుగుతారు, జాగ్రత్తగా తీసుకెళ్ళి బాబు. ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. పిఆర్ఎస్ వంశీశేఖర్ గారిని వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము రావాల్సిందిగా. విశ్వక్ సేన్ గారి ఫాదర్ కరాటే రాజు గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
వారి అమ్మగారు కింద నుంచే చూసి మురిసిపోతూ ఉంటారు. అసలు ప్రతి సినిమా వాళ్ళ అబ్బాయి చేసేటువంటి పర్ఫార్మెన్స్కి ఏ తల్లిదండ్రులైనా సరే మురిసిపోవాల్సిందే. రాజుగారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రాజుగారు దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఒక స్పెషల్ ఇన్విటేషన్ ఉంది చిరంజీవి గారు. ఓకే ఓకే రాజుగారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. స్పెషల్గా చిరంజీవి గారే రమ్మని చెప్పారు మిమ్మల్ని, అందుకని రండి. Child artist Ritvik, Ayush to please come on stage. Akul to please come on stage. Yes, ఇక ఆలస్యం చేయకుండా మా మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ స్పీచ్ రెడీ అయ్యి వచ్చావనా? మాట్లాడు. అందరికీ నమస్తే నమస్తే నమస్తే. పైచానా కోను జూనియర్ సోను మోడల్. హాయ్ అందరికీ, నా పేరు అకుల్. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్. అన్నా విక్షణ అన్నా, ఐ లవ్ యూ అన్నా. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరూ నా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి పెరుగుతున్నట్టున్నారు. ఎట్రా నాన్న. ఓకే, చిరంజీవి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇలాంటి ఫంక్షన్స్కి రావడం మూలంగా ఇక్కడున్న ఎనర్జీ నాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే అంత ఇంత కాదు. వచ్చే ముందు కొంచెం డల్గా వచ్చినా సరే ఇక్కడి నుంచి ఎనర్జీతో వెళ్తున్నాను. అంత ఎనర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, యూనిట్లో ఉన్న ప్రతి సభ్యులకి, ఆహ్వానితులకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటి ఫంక్షన్ ఉందా? ఎవరు హీరో? లైలా, మన విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ. అప్పుడప్పుడు తారక్ అంటాడు అని. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా? అలాగే మరి మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు కానీ అక్కడ ఉన్నారు, వెళ్ళిపోయారు మూర్తి గారు. తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను, వాయిస్ గుర్తు లేదు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్సేన్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. నిజమే, ఇక్కడ గిరుకు ఇసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజులు నిజంగా ఉన్నాయి, లేకపోలేదు. షూటింగ్ల వరకే. ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు. అలాంటి రోజుల్లో నేను ఉన్నాను.
వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో, వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఆ వాల్ పోస్టులు చింపుకునేవాళ్ళు. నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు, కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని, ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారు, రక్తం వచ్చే కొట్టేసుకున్నారు. నాకు దానికి కంగారు వచ్చేసింది, నేను చిన్నోడిని. ఎందుకలా కొట్టుకున్నారంటే వాడు అభిమాని, వాడు ఎంటి, వాడు అది అంటే నాగ్గడి ఇలాగని ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి. అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది, ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకుని వస్తారేంటి అని చెప్పేసి. నేను ఫిలిం యాక్టర్ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత, సహృద్భావ వాతావరణం అది ఉండాలి, ఏర్పాటు చేయాలని బలంగా నాకు ఏర్పడటానికి ఆల్రెడీ అదొక ఇన్సిడెంట్. అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది. ఆ హనీ హౌస్ ఏంటంటే 1 acre ల్యాండ్లో ఉంటుంది. ఎక్కడ ఏ 100 days ఫంక్షన్ జరిగినా, ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా, ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా, ఏ 31st నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే అటు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ, అంటే అవి ఉంటాయనుకోండి, అది వేరే విషయం. సో వీటితోటి మనుషుల్లో ఉండే అరమరకలు కానివ్వండి, పొరపచ్చలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమసిపోయి ఎంతో హాయిగా ఉంటారు. అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్. కాబట్టి ఈ రోజుకి నాగార్జున, వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండటానికి, ఒకళ్ళ ఫంక్షన్ ఒకళ్ళు వెళ్ళటానికి, ఈ మధ్యకాలంలో బాలకృష్ణ 50th ఫిల్మ్ సందర్భంగా నట జీవితం సంబంధించి చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం. ఈ అరమరికలు ఉండకూడదు. అభిమానం అంటే అది పర్సనల్. నా ఒక రకమైన భోజనం రుచిస్తుంది, ఇంకొక రకమైన భోజనం రుచిస్తుంది. అలాగే ఒకళ్ళు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా. అలా ఉండటం అనేది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. అంత మాత్రం చేత విశ్వక్షాన్ని ఎక్కడ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి అతని ఫంక్షన్కి పిలిస్తే కనుక వెళ్ళాలా అని ఉండకూడదు. ఖచ్చితంగా వెళ్ళాలి. అతను మన ఈ ఇండస్ట్రీ మనిషే, మనలో ఒకడు, మన కుటుంబ సభ్యుడు అన్న భావం, అన్న మెసేజ్ మనం ప్రివేల్ చేయాలి. అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా, మనం అతీతంగా మేము దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుంది, తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు. మన ఇమేజ్ పెరగాలి అంటే, మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్, మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప మళ్ళీ మనం ఏలినేట్ చేసేసుకోవడం, మనల్ని దూరం చేసుకుంటేనే కాదు. అందరూ కలివిడిగా ఉండాలి. అని మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు, అందరూ ప్రతిసారి కలిసిమెలిసిగా ఉంటాం, అన్నీ ఉంటాం. అలాగని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏబీలో కనిపించగానే ఇది అన్నారు, దాన్ని నేను గర్వపడాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్, దాన్ని నేను గర్విస్తాను. అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడచ్చు, ఆడకపోవచ్చు, కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి, ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు కానివ్వండి, పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి. ఒక హిట్ ఎవరికి, ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఇవ్వాలి, అందరం ఆనందపడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు. ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి, అంతకుముందు తీసిన 3 సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి. అండ్ ఆ డబ్బు ఎక్కడో తీసుకెళ్ళి ఇవ్వట్లేదు, తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు, మన వాళ్ళకి ఇస్తున్నాడు, నటినట్లకి ఇస్తున్నాడు. ఈ డబ్బు ఎక్కడికి పోదు. అండ్ భగత్ సింగ్ కేసరి సినిమా చేశాడు, లాభించేసాడు, ఇంకా మనకు లాభం లేదు అని వేరే గ్రూపు, వేరే కాంపౌండ్ అనుకుంటే, నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? అతను ఇచ్చిందే కదా. అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి, అతను గుడ్ విషెస్ తెలియచేయాలి. అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒకళ్ళనొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఆనందంగా ఉంటుంది. అదే అందుకనే ఆ ఆనందం పొందడం కోసంగా, ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్షేన్ నా దగ్గరకు వచ్చి అడగగానే సాహు గారు కూడా వచ్చారు. ఆ రోజున వచ్చినప్పుడు అటు సాహు నాకు తెలిసిన ప్రొడ్యూసర్, కావాల్సిన మనిషి, నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి గారితో. అండ్ డెఫినెట్గా వస్తాను, అయితే ఏ రోజు అనేది కరెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని 24 hours తర్వాత ఇది చేయడం జరిగింది. అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక
ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను. ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది. దట్స్ ఇట్. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాంతో మనలో మనం సంసారపక్షంగా ఉంటున్నాం, మన కుటుంబం అని. కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు గబుక్కుని పెళ్ళు బుక్కింది ఆఫ్టర్ ఆల్ ట్రైలర్. మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు, ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు, కానీ గ్లామర్ తగ్గలేదు, కసుక్కని అనిపిస్తున్నాడు. ఈ అమ్మ అసలు అది విశ్వక్షేణి కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడో గుండె జారి కొంచెం గల్లంత అయ్యేదేమో అనిపించింది ఆ మురుగు నాకు. అంత గ్లామర్గా ఉన్నాడు. నేను చేశాను ఆ సినిమాలో, తర్వాత నరేష్ చేశాడు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు. ఇవన్నీ కూడా బాగా ఆడినాయి. ఇందాక ఆయన చెప్పినట్టుగా, మన అనిల్ రావిపూడి గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హిట్ గ్యారంటీ ఈ సినిమాని. అంటే ఒక హీరో అంత రగ్గడగా, అంత టఫ్గా, అంత మొరటగా ఉండే మాస్ మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉండుంటే కనుక బుగ్గ కొరికే అనిపించే అంత ఫీలింగ్ ఉంది. అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కోరిక తీర్చుకోవడం కోసంగా, చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా వెళ్తారు, ఆనందిస్తారు. అండ్ విశ్వక్షేణ్ అటు మాస్గా చేశాడు, ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణించి అలా బాగా చేశాడు. అండ్ కథాంశంలో రామ్ నారాయణ్ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం అంతా చాలా బాగా చేశాడని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్. ఈ రోజున అది కావాలి. అండ్ అనిల్ రావిపూడి తీసినటువంటి సినిమా నేను మొన్న చూసినప్పుడు నాకు ఆద్యంతం ఎక్కడ ఏంటి లాజిక్గా ఏది ఏమి పట్టించుకోలేదు. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది లేదు. మరి మన పెద్ద ఆయన ఏం రాస్తారో తెలియదు, కానీ దాని మీద రివ్యూస్ ఎలా ఉన్నారా? ఆయన ఏం రాస్తారో నేను చూడలేదు, కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను, వెంటనే అవుతూనే ఉంది. వెంకటేష్ గారిని వీళ్ళంతా చేశారు. అదే రీతిలో ఈ సినిమా మన రామ్ నారాయణ గారు అదే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వరు, ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు, బ్రెయిన్ ఉపయోగించనివ్వరు. కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతో ఆనందంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ విశ్వక్షేణ్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్. రామ్ నారాయణ్ గాడ్ బ్లెస్. అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయిందేమో కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇలా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు. చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్షేణ్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనో అన్నమాట. దిల్షుక్ నగర్ అమెరికా దగ్గర అనిపిస్తుంది, దిల్షుక్ నగర్ అంతవరకు. సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, అటు రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టును కూర్చోలేరు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాళ్ళ గుండెల్లో మగవాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు. కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు. కాబట్టి నాలాంటి కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి. రైట్, చాలా సంతోషం. ఈ సినిమాలో నటించేటువంటి మన సింగ్ గారు, అభిమన్యు సింగ్ గారు. సో ఫెంటాస్టిక్ సార్.
You look so tough, and you were given a little comedy also. You did it fantastic. I could gauge with the small expressions. And then దిలీప్ గారు, మనం 30 years దిలీప్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. జనసేన అన్నప్పుడల్లా ఆయన మొహం చాలా ఆనందంతో ఉంటుంది. సో జన సైనికుడు అండ్ పృథ్వీ గారికి, అలాగే మా పాత స్నేహితుడు ఆ పృథ్వీ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు అందులో అనుష్క ఆకాంక్ష చాలా గ్లామర్గా కనిపించింది. అలాగే కామాక్షి, ఇక నేను మర్చిపోలేను పేరు, ఈ టచ్ ద్వారా ఇక తన పేరు మర్చిపోలేను. అందుకనే తను షేక్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఇక థ్యాంక్స్ అమ్మా. కొంచెం అమ్మాయిల పేరు గుర్తుంచుకోవడంలో కొంచెం వీక్ నేను. రైట్. సో యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. డెఫినెట్లీ యూ విల్ కమ్ అప్ అండ్ తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్లీ వెల్కమ్స్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఇక్కడ మన కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసగుసలాడాడు. మన అనిల్ రావుపుడి ఏం చెప్తాడా ఏంట, మళ్ళీ ఏమి వినాల్సి వస్తుంది ఏంటన్నాను. కాదండి, మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఉంది, అలాంటిది ఏదైనా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఓ శభాష్ అన్నాను, అంతే చెప్పింది, ఇంకేం చెప్పలే మీరు ఇంకేమల్లా. నేను కుర్రోడు కదా గవ్వుకుని ఏమంటుండే నేను వినాల్సి వస్తుంది, నా బాధ. అందుకని సో నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా. ఓకే సార్, రైట్. ఇక ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఉన్నారు. వీళ్ళందరినీ మనిషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అమ్మ మీరు అందరికి రావడం అన్నది. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఏమీ డౌట్ లేదు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మరొకసారి చేస్తూ, ఫ్యూచర్లో అతి దగ్గర సమీపంలో ఈ సాహు లాంటి యంగ్ ప్రొడ్యూసర్, ఆయన నిర్మాతగా ఇప్పుడే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆనందంలో ఉండి ఇంకా సెలబ్రేషన్స్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. అది లీక్ ఇచ్చాడు కాదుగా, చెప్పినా కదా. ఓకే, ఇది మెగా అనౌన్స్మెంట్ అంట. ఓకే, అని చేయబోతున్నాను. ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను. బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది. ఇది ఆద్యంతం చాలా చాలా కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నటిస్తానా, ఎప్పుడు ఒక ఉత్సాహంతో చేయాలన్న ఇది నాకు ఉంది. అండ్ ఇంటికి వచ్చినప్పుడల్లా సీన్స్ చెప్తున్నప్పుడల్లా అతను పగలబడి నవ్వుతాడు, నేను ఇంకా కడుపు పట్టుకుని నేను నవ్వుతుంటా. అంత బాగా ఉంది. అండ్ డెఫినెట్లీ మా కాంబినేషన్లో పూర్వకాలంలో చూడండి, మన పూర్వకాలం మరి కీసుపూర్వం కాదు, మరి పూర్వం అంటే ఈయన ఎప్పుడు వాడరు అనుకుంటారని భయం నాకు. అందుకని కోదండరామరెడ్డితో మా ఇద్దరికి కెమిస్ట్రీ ఎలా జెల్ అయ్యేదో, ఎలా ఉండేదో అదే రకమైనటువంటి ఇది ఫీలింగ్ నాకు అనిల్ రావుపూడితో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కెమిస్ట్రీ అన్నది ఆ సినిమాకి, ఆ కథకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఇద్దరం ఆ విధంగా కథని ప్రేమించి చేస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకుల ప్రేమకు నోచుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం. దానికి సాహో, అదే సాహోతోటి గోల్డ్ బాక్స్ కొణిదెల సుష్మిత ఇద్దరు కలిపి ఆ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మించబడుతుంది. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, జై హింద్. హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. మీ పెద్ద మనసుకి, అలాగే మీ నటనకి మాత్రమే కాదు, మీరు మాట్లాడినటువంటి ఇవాళ మాటలకి, మీ నడవడికి కూడా మేమందరం ఫ్యాన్స్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. నన్ను మీలో ఒకటిగా ఉంచండి, వేరే దూరం చేయొద్దు ప్లీజ్. అలాగే చిరంజీవి గారు, మాలో ఒకరే మీరు. అలాగే. అండ్ ఇప్పుడు మా కరాటే రాజు గారు వాంట్స్ టు గివ్ అ స్పెషల్ గిఫ్ట్ టు చిరంజీవి గారు. లండన్లో ఏదో లీక్ చేసేస్తాను బాబు. ఇంకొక విషయం, లండన్ ఏంటి సార్? అదే గవుకి రోడ్డుకి వచ్చేసింది, ఒక విషయం లీక్ చేయబోతున్నాను, మళ్ళీ ఆపేస్తున్నాను. పర్లేదు సార్, ఎలాగో కొంచెం చెప్పారు కదా, ఇంకొంచెం చెప్పండి సార్. అంటే నీ విషయంలో నేను లండన్ దాకా రాగలవా? కంపేర్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్? తప్పకుండా సార్, లండన్కి వస్తాను. లండన్లో నాకు సన్మానం జరుగుతుంది, నువ్వు వస్తే బాగుంటుందని. నేను తప్పకుండా వస్తాను చిరంజీవి గారు. ఎప్పుడో చెప్పండి, రెక్కలు కట్టుకొని వచ్చేస్తాం.
రెక్కలు కట్టు కదా, ఫ్లైట్లో రా, టికెట్ నువ్వే పెట్టుకో, నీది టికెట్. నేను ఇంకా లండన్ అంటే వ్యాక్స్ స్టాచ్యూ ఏమైనా తయారు చేస్తున్నారేమో అనుకున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ, దట్స్ సార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి విశ్వంబర సినిమా తర్వాత రాబోతున్నటువంటి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు అండ్ ద కంప్లీట్ టీమ్. February 14 థియేటర్స్లో కలుద్దాము.